మార్కు సువార్త 8వ అధ్యాయము ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం. ఆ దినములలో అంటే యేసు ప్రభు ఉండే దినాలలో, యేసు ప్రభు ఉండే దినాలలో మరొకసారి అని ఎప్పుడు వాడతారు? ముందు ఒకసారి జరిగింది, రెండోసారి జరిగినప్పుడు ఏమంటారు? మరొకసారి అంటారు. అంటే ఇంతకు ముందు ఒకసారి 3 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది. ఇప్పుడు మరలా యేసయ్య 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. ముందు పెట్టిన ప్రార్థన ఊర్లోనే పెట్టాడు, కానీ ఇప్పుడు పెట్టిన ప్రార్థన అడవిలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? అడవిలో పెట్టాడు. మనకి ఎలా తెలుస్తుంది? శిష్యులు అంటారు, ఈ అడవిలో ఇంతమందికి ఎక్కడ ఆహారం సిద్ధపరుస్తాం అంటే ఈ రెండోసారి పెట్టిన ఉపవాస ప్రార్థన ఎక్కడ జరుగుతుంది? అరణ్యములో జరుగుతుంది. మీ ప్రార్థన ఎక్కడ జరుగుతుంది? అడవిలో జరిగితే జనం వెళ్ళిపోయారు, కానీ ఊర్లో జరిగిన రావట్లేదు కొంతమంది. దేవుడికి స్తోత్రాలు. వాళ్ళు ఎక్కడికి పోయారు? అడవిలోకి. భార్య, భర్త, పిల్లలు అడవిలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ఇంకా ఇల్లు అనేది ఆ 3 రోజులు ఏం లేదు, జ్ఞాపకమే లేదు. అందరూ కూడా అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. 3 రోజులు కూడా ఉపవాస ప్రార్థన జరిగింది అరణ్యంలో. జరిగినప్పుడు 3వ రోజు అయిపోయింది, లాస్ట్ రోజు మీటింగ్ అయిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ బట్టలు సర్దుకొని వాళ్ళ ఇళ్ళకి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోనండి, మనం ఏదన్నా పని మీద వచ్చినప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత ఉంటామా? అక్కడ వెళ్ళిపోతాం. మీరు వెళ్ళకపోయినా నేను వెళ్ళిపోతాను. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే పని అయిపోతే ఇంకెక్కడ ఉండం. పని అయిపోతే మనం ఇక్కడ ఉండం. ఒక మేస్త్రి పనికి వెళ్తే అతను పని అయిపోతే వెళ్ళిపోతాడు. నీ డ్యూటీ షిఫ్ట్ అయిపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. అలాగే వీళ్ళు 3 రోజులు ప్రార్థన అయిపోయింది. శిష్యులు వారిని పట్టించుకోవట్లేదు. వెళ్ళిపోతున్న వారిని యేసయ్య చూసి అన్నాడు, శిష్యుల్ని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఆ శిష్యుల్ని పిలిచి వాళ్ళకి చెప్తున్నాడు, జనులు ఈ అరణ్యానికి వచ్చి 3 రోజులైంది. ఏమన్నాడు? జనులు నేటికి 3 దినాల నుండి ఇక్కడ ఉన్నారు. అంటే వాళ్ళు అడవిలో 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. 3 దినాలు ఉన్నప్పుడు 3 రోజులు ఉండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడున్న శిష్యులు పట్టించుకోవట్లేదు. అప్పుడు యేసు ప్రభు శిష్యులను పిలిచి అన్నాడు, జనులు ఈ అరణ్యానికి వచ్చి, అక్కడ రాసి ఉంటుంది చూసుకోండి, జనులు నేటికి 3 దినముల నుండి నా దగ్గర ఉన్నారు. అంటే అడవికి వచ్చి ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది. అడవిలో కూడా ఎలా ఉన్నారంటే వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికర పడుతున్నా. అంటే ఏ ప్రార్థన అది? ఏం ప్రార్థన? 3 రోజులు ఉపవాస ప్రార్థన. అంటే అడవిలోకి వచ్చి కూడా వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం చేశారు. అందుకనే వాళ్ళని చూసి అంటున్నాడు, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియు లేనందున వాళ్ళ మీద నేను కనికెర పడుతున్నాను. మనము ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు కనికెర పడతాడు. దేవుడికి స్తోత్రాలు. మీ ఇంట్లో మీరు ఎవరైనా అన్నం తినకపోతే ఏం చేస్తారు? వాళ్ళ మీద కనికెర పడతారు. తినేసిన వాళ్ళ మీద కనికెర పడతారా? వాళ్ళ మీద ఎందుకు కనికెర పడడం? తినేసారు కదా. కాబట్టి ఎవరి మీద కనికెర పడతాం? ఎవడైనా తినకపోతే
వాళ్ళ మీద కనికరపడతాం. యేసయ్య దగ్గరకు వచ్చి 3 రోజులు అయింది, వాళ్ళు అన్నం తినలేదు. అందుకే వాళ్ళ మీద కనికర పడుతూ ఉన్నారు. అక్కడ అంటాడు, వారిని ఉపవాసముతో ఇళ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోదురు, వారిలో కొందరు దూరము నుండి వచ్చిన వారు అన్నాడు. ఎంత గమనిస్తున్నాడు ఆయన. ఎవరు ఉపవాసం ఉన్నారో ఆయనకి తెలుసు, ఎవరు ఉపవాసం లేరో ఆయనకి తెలుసు. ఆ శిష్యులతో అంటున్నాడు, వీళ్ళు 3 దినాల నుంచి అన్నం తినలేదు, వీళ్ళు నేను ఉపవాసంతో పంపేస్తే వీళ్ళు చాలా దూరాల నుంచి వచ్చారు, నడవలేక మార్గములో మధ్యలో మూర్ఛపోతారు. అంటే ఈ మాటలన్నీ ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాయి. అంటే శిష్యులు వాళ్ళని పట్టించుకోలేదు, కానీ యేసయ్య వాళ్ళని పట్టించుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోనండి, ఒక్కోసారి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, మా నాన్న కన్నాడు కానీ సరిగ్గా నన్ను పట్టించుకోవట్లేదు, మా అమ్మ నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నన్ను చేసుకున్న భార్య నేను తెచ్చినవన్నీ తినేస్తున్నారు కానీ నాకేమి వండేటట్లేదు సరిగ్గా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది నేను వీళ్ళ కష్టపడి ఒక్కొక్కరిని పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పిస్తే ఉద్యోగం వచ్చాక నన్ను పట్టించుకునేవాడెవడా లేడు. ఇలాంటి పరిస్థితులు నేటి దినాల్లో సమాజంలో మనం చూస్తున్నాం. అలాంటి ఫీలింగ్స్తో కొంతమంది మానసికంగా కృంగిపోతున్న వారు చాలామంది సమాజంలో మనం చూస్తున్నాం. భార్యకి జ్వరం వస్తే కొంతమంది ఎలా ఉన్నావని కూడా అడగరని ఫీల్ అయ్యే వాళ్ళు, ఇంట్లో వాడు కొడుకు అడగడు, పిల్లలు కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని మానసికమైన ఒత్తిడికి గురయ్యేవారు ఉన్నారు. అంటే కొన్నిసార్లు ఏంటంటే పిల్లలకి అలవాటు ఉండదు, తల్లి బాగులేకపోయినా అడగరు వాళ్ళు, ఎవరికి బాగలేకపోయినా వాళ్ళు అడగరు. అంటే అది ఒక అలవాటు అయిపోయింది. కానీ వీళ్ళు ఏం కోరుకుంటారంటే వాళ్ళు పెట్టకపోయినా ప్రేమ కోరుకుంటారు. దేవుడికి స్తోత్రాలు. వాళ్ళు పెట్టకపోయినా ఒక మాట అంటే అదే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. ఇక్కడున్న మగపిల్లలు, మీ నాన్నకి ఏదైనా జ్వరం వచ్చినా, మీ అమ్మకి ఏదైనా జ్వరం వచ్చినా వెళ్ళి పలకరించి, డాడీ ఎలా ఉంది నీకు, మమ్మీ ఎలా ఉంది మీకు అంటే వాళ్ళకి ఆనందం అయిపోయి జ్వరం తగ్గిపోతాయి. దేవుడికి స్తోత్రాలు. ఎవడు పలకరించకపోతే మానసికమైన ఒత్తిడికి వాళ్ళు ఎక్కువ శాతం ఈరోజు మానసికంగా కృంగిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు సమాజంలో. కాబట్టి మీరు ఆడపిల్లలు పలకరించాలి, మగవాళ్ళు కూడా పెద్దవాళ్ళని ఏం చేయాలి, పలకరించి టిఫిన్ తెమ్మంటావా అని అన్ని కూడా నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగా ఉంటుందని మనం చూస్తున్నాం. మీలో చాలామంది బాధ్యతలు ఉన్నారు. అలాంటి వాళ్ళు బాధ్యతలు అంటే అలాగే హింసించబడుతున్నారు. కొంతమంది ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది బాధపడుతూ పైకి కూడా చెప్పుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పైకి చెప్పే న్యూస్ మాకు అందుతుంది కాబట్టి మేము మీకు చెప్తాం. దేవుడికి స్తోత్రాలు. చాలా మంది మా దగ్గర వ్యక్తం చేస్తూ ఉంటారు ఆ బాధ. అసలు పట్టించుకోరండి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ శిష్యులు పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకున్నారు? యేసయ్య పట్టించుకున్నాడు. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. నిన్ను కన్న తండ్రి లేదా కన్న తల్లి, మీ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు పోషిస్తారు అని బైబిల్లో రాయబడలేదు. ఏం రాయబడింది? ఇవన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. అంటే నీకేం కావాలో మీ అమ్మ నాన్న కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? నిన్ను ఈ భూమి మీదకి పంపించిన వాడికి తెలుసు. అందుకే ఆయన అంటాడు, మీ నాన్న నిన్ను పట్టించుకోకపోయినా, మీ అమ్మ నిన్ను పట్టించుకోకపోయినా, పుట్టిన
పట్టించిన నేను పట్టించుకుంటాను అంటాడు. దేవుడికి స్తోత్రాలు. ఎవరు పట్టించుకోకపోయినా లోకానికి పంపించిన నేను నిన్ను మర్చిపోను అని చెప్తాడు. దేవుడికి స్తోత్రాలు. మీ నాన్న నిన్ను పట్టించుకోవడానికి కాదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఒకసారి మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక పాస్టర్ గారు అబ్బాయి సాక్ష్యం చెప్పాడు. ఏంటి అనంటే, పాస్టర్ గారు అబ్బాయో లేదో విశ్వాసి కొడుకో చెప్పాడు. ఏమనంటే, వాళ్ళ అమ్మని వెళ్ళి ఆ అబ్బాయి స్కూల్ పుస్తకాలు అడిగేవాడంట. లేదా ఫీజు ఏదన్నా అడిగితే వాళ్ళ అమ్మ ఒకటే చెప్పేదంట, ముందు దేవుణ్ణి అడిగి నా దగ్గరికి రానేదంట. దేవుడికి స్తోత్రాలు. ఎవరిని అడిగి? ముందు దేవుణ్ణి, నీకేం కావాలో, పుస్తకాలు కావాలో, పెన్సిల్ కావాలో, దేవుడిని అడిగి నా దగ్గరికి రమ్మనేదంట. అతను దేవుడిని అడగడం వాడికి అయిపోయిందంట. దేవుడికి స్తోత్రాలు. మనం ఏది కావాలన్నా దేవుడిని అడగాలి. కానీ ఇప్పించేది ఎవరితో? మీ అమ్మతో, మీ నాన్నతో, మీ అన్నయ్యతో. ఎక్కడ శాంక్షన్ అవ్వాలి అది నీకు? దేవుడు శాంక్షన్ చేయాలి. అది ఎవరి ద్వారా ఇప్పించాలో వాళ్ళ ద్వారా నీకు ఆయన అందజేస్తాడు. అందుకే ఆయన అన్నాడు, నిన్ను పోషించేది మీ తల్లిదండ్రులు కావచ్చు, కానీ వాళ్ళకి ఇచ్చేది ఎవరు? నేను ఇస్తాను. దేవుడికి స్తోత్రాలు. వాళ్ళకి నేను ఇవ్వకపోతే వాళ్ళకి అది రాదు. ఇక్కడున్న సిస్టర్స్, బ్రదర్స్, మీరెవరన్నా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేటటువంటి మానసిక ఒత్తిడితో కానీ ఉంటే, బైబిల్ చెప్తుంది, నిన్ను సృజించిన నేను పట్టించుకుంటాను. దేవుడికి స్తోత్రాలు. నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉంటుంది అని దేవుడు వాక్యములో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం 16 సామెతలు 3వ వచనము 4వ వచనం. 16 సామెతలు 4వ వచనము. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసును. చెప్పండి నాతో, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేసెను. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఈ సృష్టిలో ఎన్ని చేశాడో, చేసిన అన్ని కూడా పని లేకుండా చేయలేదంట. దేవుడికి స్తోత్రాలు. ఎన్ని చేశాడో దేవుడు పని లేకుండా చేయలేదు. ప్రతి వస్తువుని ఎందుకు చేశాడు? దాని దాని పని నిమిత్తము కలుగు చేశాను. అంటే ఈ సృష్టిలో ఎన్ని సృజించాడో, చివరికి ఒక చీమ, లేదా ఒక దోమ, లేదా ఒక పాము, లేదా ఒక చెట్టు, లేదా భూమి, ఆకాశము, ఇవన్నీ కూడా పని లేకుండా సృజించలేదంట ఆయన. ప్రతిదీ కూడా దేనికి చేశాడు? ఆయన సృష్టించిన ప్రతిదీ దాని దాని పని నిమిత్తము కలుగు చేశాడు. అంటే ఆయన సృష్టించిన వాటిలో పనికి రాకుండా వేస్ట్గా ఏది ఆయన చేయలేదు. ఆఖరికి చిన్న పురుగు కూడా ఆయన పని నిమిత్తమే చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సృష్టిలో ఆయన సృజించిన అన్ని కూడా ఆయన ఏది చెప్పాడో స్టార్టింగ్లో ఈ రోజు వరకు కూడా అవి వణుకుతూ చేస్తున్నాయంట. దేవుడికి స్తోత్రాలు. ఆయన సృజించిన పెద్ద ఆకాశం, అది ఈ రోజుకి దాని పని అది వణుకుతూ చేస్తుంది. ఈ భూమి దాని పని అది వణుకుతూ చేస్తుంది. సూర్యుడు వణుకుతూ చేస్తున్నాడు, చంద్రుడు వణుకుతూ చేస్తున్నాడు, నక్షత్రాలు వణుకుతూ చేస్తున్నాయి, సముద్రం వణుకుతూ చేస్తుంది, నదులు వణుకుతూ చేస్తున్నాయి. అన్ని కూడా ఆయన మాటకు ఈ రోజుకి వచ్చి వణుకుతూనే ఉన్నాయి. ఆయన సృజించిన వాటిలో ఆయన పని చెయ్యనోడు ఎవడన్నా ఉన్నాడంటే మనమే ఉన్నాం. దేవుడికి స్తోత్రాలు. అన్ని వణుకుతున్నాయి, కానీ మనిషి మాత్రం వణకట్లే. పెద్ద సూర్యుడు వణికిపోతున్నాడు,
నక్షత్రాలు వణికిపోతున్నాయి, కానీ 5-6 అడుగులున్న మానవుడు మాత్రం వనకట్లేదు. ఎందుకు వనకట్లేదు అని అంటే, మనకి కొంచెం గారం పెట్టాడంట ఆయన. దేవుడికి స్తోత్రాలు. ఏంటాడు? మనల్ని కొంచెం చూడండి, మీ ఇళ్ళల్లో పిల్లలకి కొంచెం గారం పెడితే వాళ్ళకి గేర ఎక్కువ అయిపోతుంటుంది. దేవుడికి స్తోత్రాలు. అలాగే మనుషులకు కూడా దేవుడు ఏం పెట్టాడు? గారం పెట్టాడు. ఎందుకంటే అస్సలు దేవుడు ఈ సర్వ సృష్టిని సృజించిందే మన కొరకు. దేవుడికి స్తోత్రాలు. ఈ సృష్టి చేయడానికి కారణం ఎవరు? మానవుడు. ఎందుకంటే ఈ సృష్టి మానవుడికి అవసరం. దేవుడికి స్తోత్రాలు. అందుకనే దేవుడు మనిషిని లాస్ట్లో చేశాడు. మనిషికి కావలసినవన్నీ ముందు చేశాడు. దేవుడికి స్తోత్రాలు. దీన్ని ఏమంటారంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. ఆ ప్రేమే ఈ సృష్టి నిర్మాణానికి కారణం. దేవుడికి స్తోత్రాలు. నీ మీద ప్రేమే ఈ సృష్టిని చేయడానికి కారణం. ఆకాశం ఎవరి కొరకు చేశాడు? మన కొరకే. భూమి ఎవరి కొరకు చేశాడు? మన కొరకే. గాలి ఎవరి కొరకు చేశాడు? మన కొరకే. సముద్రాలు మన కొరకే. నదులు మన కొరకే. అన్ని కూడా మన కొరకే చేశాడు ఆయన. చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నారనుకోండి, ముందు బిల్డింగ్ కట్టడానికి కావలసిన మెటీరియల్ కొనుక్కుంటారు, తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తారు. దేవుడు మనల్ని కట్టాలనుకున్నాడు, మనకి కావలసిన మెటీరియల్ అంతా ముందు చేశాడు ఆయన. దేవుడికి స్తోత్రాలు. మనల్ని చేయాలనుకున్నాడు, మనకి ఏది అవసరమో అవన్నీ కూడా ముందు చేశాడు. ఒకవేళ నిన్ను ముందు చేస్తే నీకేముండవు ఇంకా. కాబట్టి ముందు నీకు కావలసినవన్నీ చేసి అప్పుడు నిన్ను ఆయన సృజించాడు. దేవుడికి స్తోత్రాలు. ఇదంతా కూడా కారణం ఏంటంటే, మనలను ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఎంత అంటే అంతు లేదు, దాని కొలతలు లేవు. అంతగా ప్రేమించాడు దేవుడు మనల్ని. ఇవన్నీ కూడా దేవుడు సృజించింది ప్రేమ వల్లే సృజించాడు. ఆయన ప్రేమ మాటలు ప్రేమ కాదు, క్రియాపూర్వకమైన ప్రేమ. దేవుడికి స్తోత్రాలు. ఆయన మాటలతో ప్రేమించే ప్రేమ కాదు, క్రియలలో చూపించే ప్రేమ. అందుకనే ఆయన మనల్ని ప్రేమించాడంటానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే, ఆయన మనలను ప్రేమించి మనకి ఏది అవసరమో పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి ఇవన్నీ ముందుగా ఆయన ఇవన్నీ కూడా చేశాడు అన్నమాట. రెండవది ఏం చేశాడంటే, ఈ జంతువుల్ని పక్షుల్ని అన్నిటినీ చేశాడు. జంతువులకి జంతువు మొఖాలు ఎట్టేశాడు, పక్షులకి పక్షుల మొఖాలు ఎట్టేశాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆటి ముఖం మనకి ఎట్టకన్నా ఆయన ముఖం ఎట్టాడు. దేవుడికి స్తోత్రాలు. నిజంగా ఆటి ముఖం మనకి ఎట్టేస్తే, ఏనుగు ముఖం ఏదో పెట్టేస్తే మనకి ఇప్పుడు మన ముఖాలు మనమే చూసుకోలేము. దేవుడికి స్తోత్రాలు. ఆయన మనలను ప్రేమించి ఏం చేశాడు? తన పోలికలో తన స్వరూప్యములో చేసుకున్నాడు. ఇది కూడా దేనికి రుజువు? ప్రేమకు రుజువు. దేవుడికి స్తోత్రాలు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఏ జంతువు రూపాన్ని మనకైనా పెట్టలేదు. ఆయన పోలికలో మనలను చేసుకున్నాడు. యేసయ్యకి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించి ఈ సర్వ సృష్టిని మన కొరకే చేశాడు. అందుకొరకు కూడా చప్పట్లు కొట్టాలి. ఆయన మనల్ని ప్రేమించి ఆయన రూపంలో చేశాడు. అది కూడా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. ఆయన ప్రేమ వర్ణించడం ఎవరి తరం కూడా తెలియాలి. అది మనకి తెలిస్తే ఆ ప్రేమ, ఎవరో పాట రాశారు, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా,
గాయము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ గాయము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖం. హల్లెలూయా. ఎక్కడ 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 సుఖం? ఉన్న ఒళ్ళో మనం దీపం నంపద్దాకానే, అందుకే సుఖం ఉండలేదు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆయన ప్రేమ కనబడుతుంటాడు. ఇంకా ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే, ఈ సర్వ సృష్టిని చేసి తన దగ్గర ఉన్న దేవదూతలను పిలిచి ఈ భూలోకానికి మీరే రాజులని చెప్పలేదు. ఎవరికి చెప్పాడు? సర్వ సృష్టిని చేసి ఆదామును పిలిచి అవ్వమ్మను పిలిచి అన్నాడు, ఆదాము ఈ భూలోకానికి నువ్వే రాజువి, ఈ భూలోకానికి నువ్వే రానివి అని ఆయన చేతి పనులన్నిటి మీద మనలను ప్రేమించాడు కాబట్టి ఈ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు. అది కూడా ఏంటి? ప్రేమే. అది కూడా ప్రేమే. అయితే ఈ అధికారం ఎప్పుడు పోయింది అంటే, ఎప్పుడు పోయింది అధికారం? ఈ అవ్వమ్మ ఎవరితో స్నేహం చేసింది? ఎవరితో? ఆ దుష్ట సాంగత్యము ఆమె మంచి నడవడికను పాడు చేసింది. అసలు ఈ సృష్టి పాడవడానికి కారణం ఆమె సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్షిప్ మంచిది కాదు. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు అనేక మంది యవనస్తులు, అనేక మంది పాడవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు కొంతకాలం మంచిగా ఉంటున్నారు, కొన్ని చెడు స్నేహాలు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు నాశనం అవుతున్నారు. దేవుడికి స్తోత్రాలు. నువ్వు సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్షిప్ మంచిది కాకపోతే నువ్వు పాడైపోయే అవకాశం ఉంటుందని బైబిల్ చెబుతుంది. మొదటి స్త్రీ పాడవడానికి కారణం ఏంటి? ఆమె సెలెక్ట్ చేసుకున్న స్నేహం మంచిది కాదు. సర్పముతో స్నేహం చేసి ఆమె సర్ప సంతానంగా మారిపోయింది. దేవుడికి స్తోత్రాలు. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, మీరు సెలెక్ట్ చేసుకునే స్నేహాలు కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, లేదా ఇంటి దగ్గర కానీ, మీరు సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్షిప్ సరైంది కాకపోతే మీ ప్రవర్తన పాడయ్యే అవకాశము ఉంటుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుందని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఒక అమ్మాయి, అంటే వాస్తవంగా జరిగింది, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. వాడు అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి వాడికి, కానీ ప్రేమించిన అమ్మాయికి ఆడికి ఎన్ని అలవాట్లు ఉన్నా ఆడిని ప్రేమించేస్తుంది. అవునా కదా? ప్రేమలో పడిపోయిందంటే ఆడు తాగేవాడు కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, ప్రేమలో పడిపోయిందంటే దారుణంగా ఇంకెవడు చెప్పినా వినరు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఆడు మంచోడు కాదమ్మా, ఆడు మంచోడు కాదు, నువ్వు ప్రేమ మైకంలో పడిపోయావు, వాడికి అంత బ్యాడ్ నేమ్ ఉంది ఎక్కడ చూసినా అని చెప్పితే ఆ అమ్మాయి ఎందా, తర్వాత పాసు గారితో చెప్పించినా ఎందా, వాళ్ళ ఇంట్లో చుట్టాలతో చెప్పించినా ఎందో, ఈ చెప్పిన వాళ్ళందరూ ఆ అమ్మాయికి ఎలా ఉంటారంటే విలన్లాగా కనబడతారు. మంచి చెప్పే వాళ్ళు అందరూ ఎలా కనబడతారు? ఈ ప్రేమలో పడిన వాళ్ళకి విలన్స్ లాగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరే హీరోయిన్లు అనమాట. మిగతా వాడు ఎవడు చెప్పిన వాళ్ళు వినరాళ్ళు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇంకా ఆ మైకుల్లో పడిపోయారు. చాలా, ఎందుకంటే కంప్లైంట్స్ ఎక్కువ సేవకుల దగ్గరికి వస్తుంటాయి. ఈ విషయాలు మాకు తెలియజేస్తుంటారు. వాస్తవంగా మన ఇళ్ళల్లో కూడా ఇలాంటివి
అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అంటే వాడు ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా కూడా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా విందు. అలాగే ఒక అమ్మాయి ఒకరిని ప్రేమించింది, వాస్తవంగా జరిగింది. అమ్మాయి ఏం చేసింది, తల్లిదండ్రులు చెప్పారు వాడు అస్సలు మంచోడు కాదమ్మా అన్నారు. మంచోడు కాదన్నా ఎవడు చెప్పినా వినలా. ఒకరోజు వాళ్ళ ఫాదర్ పడుకొని ఉన్నప్పుడు బీరువా తాళం జాయిగా లాగేసి మొత్తం బీరువాలో ఉన్న బంగారం బట్టలు అన్నీ పట్టుకొని వెళ్ళిపోయింది. ఆడుతోడి బొంబాయి వెళ్ళిపోయింది. బొంబాయి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా, బంగారం డబ్బు ఉన్నంతసేపు జలసాగా తిరిగేశారు ఇద్దరు. తర్వాత ఆడు మంచోడు కదా ఆడు వేశ్యల గృహానికి అమ్మేశాడు ఆ అమ్మాయిని. వేశ్యల గృహానికి అమ్మేస్తే అందరూ ఆమెను వాడుకున్నారు. వేశ్యకు కూడా పనికిరాని రోగం వచ్చింది ఆవిడకి. ఇంకా జబ్బు ఏమైందంటే చర్మం ఎముకలకి అంటుకుపోయింది. నేను అందం ఉంది కదా అని వాక్యాన్ని విడిచిపెట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ నీ అందాన్ని చూసుకొని తప్పుడు పనులు చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఏ అందాన్ని చూసుకొని పాపం చేసావో నీకు ఆ రూపము లేకుండా చేసేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రాలు. ఏ అందాన్ని చూసి నువ్వు పాపిష్టి పనులు చేస్తున్నావో నీ క్లైమాక్స్ ఏమవుతుందంటే నీకు రూపము లేకుండా అయిపోతుంది. స్వయంగా మా ఇంటిలో ఒక వ్యక్తి, ఆయనకి కొంచెం సోకు ఎక్కువ, సినిమా యాక్టర్ లాగా ఉంటాడు కొంచెం. దానివల్ల కొంతమంది స్త్రీలు ఆకర్షించబడ్డారు. దాని ద్వారా ఇతను కూడా పాపంలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత చాలా రోజులు అది చాలా హ్యాపీగా ఉంది, ఆ తిరుగుళ్ళు చాలా సంతోషంగా ఉన్నాయి. ఆ పాపం ముఖస్తుతి చేస్తుంది, పాపం ముఖస్తుతి చేస్తూ ఉంది, పర్లేదు ప్రొసీడ్ అన్నట్టుగా ఉందన్నమాట. కానీ ఆ పాపం వల్ల వచ్చిన శాపం నరకంలాగా ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. దానివల్ల వచ్చిన శాపం ఎలా ఉంటుంది, భయంకరమైనటువంటి ఊపిరాడని స్థితిలోనికి వెళ్ళిపోతారు. దేవుడికి స్తోత్రాలు. అయితే ఏమైందంటే ఒకరోజు ఆయన గ్యాస్ట్రిక్ అనే ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు డాక్టర్లు కొన్ని చెకింగ్ చేయకన్నా బ్లడ్ ఇతరులు ఎక్కించారు ఇతనికి. దాంట్లో కొన్ని భయంకరమైన క్రిములు ఉండడం ద్వారా ఇతనికి ఆ మంచం మీద లేని రోగం వచ్చింది. మనిషి అందంగా ఉన్నాడు, ఏదో ఖాళీగా ఉన్నాను కదా చేయించుకుందాం అని వెళ్ళిపోయాడు. కానీ ఆ బ్లడ్ ఎవడదో చెడు రక్తం ఎక్కించారనమాట. ఇక అది ఆపరేషనే. మనిషి ఎండిపోయాడు, రూపం లేదు అతనికి. ఇంటికి తీసుకెళ్తానంటే అతని రూపం అద్దంలో చూసుకొని నేను ఇలా అయిపోయానని అందరూ అనుకుంటారు అని ఇంటికి కూడా తీసుకెళ్ళొద్దు అనేవాడు. గుర్తుపెట్టుకోనండి, శరీరం అందం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు క్రమాన్ని తప్పి కానీ ఎవరైనా తిరిగితే నాకు తెలిసింది ఏంటంటే ఫైనల్కి ఏ అందం చూసుకొని పాపం చేసావో అందము లేకుండా చేసేయగలిగిన వాడు దేవుడు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మొదట్లో హ్యాపీగా ఉంటుంది, కానీ పనిష్మెంట్ వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటుందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే నా వయసులో నేను కొన్ని హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ మంచి అందంగా ఉన్నవాళ్ళు, అన్నా నేను ఇంకెప్పుడు పాపం చేయనన్నా. ఏంటి అప్పటి వరకు ఆ శరీరం బాగుంది కదా అని ఏదో చెడుగా తిరిగిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకనంటే ఆ అందము ద్వారా ఆవిడికి లేనిపోయిన రోగాలు చెడుగా తిరిగి తెచ్చుకుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చట్టములోకి వచ్చిన వారు, దేవుని చట్టములోకి వచ్చిన వారు చట్ట ప్రకారంగా నడవాలి. దేవుడికి స్తోత్రాలు. అంతేగాని దీన్ని అతిక్రమిస్తే నేరస్తులుగా దేవుడి దృష్టిలో ఉంటామని
మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎండిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాసింది. డాడీ, అప్పుడు మీరు చెప్పితే నాకు అర్థం కాలేదు, కానీ అర్థమయ్యేటరికి నా బ్రతుకంతా నాశనం అయిపోయింది. మగ పిల్లలు, ఆడవాళ్ళు, పిల్లలు కాలేజీలకి వెళ్ళేవాళ్ళు, మీరు కూడా ఏదన్నా లైన్లో ఉన్నారేమో చూడండి. ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, తర్వాత సరదా తీరిపోద్ది. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. మొదట్లో వాళ్ళకి చాలా సరదాగా ఉంది, కానీ అది ఏమైపోయింది, రోగంగా మారిపోయింది అన్నమాట. పిల్లలు, యవనస్తులు తల్లిదండ్రులను సన్మానించాలి. మీ అమ్మకి మీ నాన్నకి పెంచిన వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళ కోరికలు తీర్చాలి నువ్వు. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు వచ్చాక పెళ్లి చేసుకున్నాడు? 40. ఎన్ని వచ్చాక? ఇప్పుడు ఎవడు 40 వచ్చేదాకా ఆగుతాడా? 15 అయితేనే పట్టుకోవట్లేదు. 40 సంవత్సరాలు వచ్చాక వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ తీసుకొని అడిగాడు, రే నాయన పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు, నాకు రెడ్గా ఉండాలి అమ్మాయి, 7 అడుగులు పొడవు ఉండాలి నాకు అనలేదు. ఏమన్నాడు తెలుసా? అసలు అమ్మాయి ముఖం చూడండి, నేను నీకు ఏది నచ్చింది అది చేసుకుంటున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. అది సన్మానించడం. అదంటే ఏంటి? ఆ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వడం అన్నమాట. కొంతమంది పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అరే నాయన సంబంధం చూడటానికి వెళ్తున్నాను రా అని అంటే, ఒక కుర్రగాడు అంటాడు, నీకు ఎందుకు నా కాలు లాగితే నేనే చూసాను కాలేజీలో అని అంటాడు. ఒక అమ్మాయిని అడిగితే, ఏమ్మా నీకు సంబంధం చూడంటే, పొద్దున్నే మన బోరింగ్ దగ్గరికి వచ్చి వాళ్ళు లైన్లో పెట్టేసారని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. అది దేవుడికి ఇష్టమైంది కాదు, అది లోకస్తులకి. కానీ దేవుడి పిల్లలు చాలా భయభక్తులు కలిగి ఉండాలి. మనకు ఒక చట్టము ఉంది, ఆ చట్ట ప్రకారం చేయాలి. ఆడపిల్లలు మగవాళ్ళకి చెప్తున్నాను, ప్రేమ అనేది ఇక ఆ ప్రేమించుకోవడమే తప్ప వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఎవడు కూడా ఆలోచించరు. మీరు ఆలోచించరు, కానీ మీ వెనకాల ఉన్నోళ్ళు ఆలోచించి చెప్పినప్పుడు నమ్మాలి. దేవుడికి స్తోత్రాలు. సరే మీ ఇష్టమే అని అంటే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమైందంటే, వాళ్ళ నాన్నను చూడాలనిపించింది. వాళ్ళ నాన్నకి లెటర్ రాసింది. లెటర్ రాస్తే వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో చూస్తున్నాడు, ఏమైపోయిందో ఏంటో అని. లెటర్లో ఏం రాసిందంటే, డాడీ మీరు వీడు మంచోడు కాదని చెప్పితే నాకు అర్థం కాలేదు, కానీ వీడు ఎంత చెడ్డోడు అనేది నన్ను ఇక్కడ అమ్మేశాడు, నేను వేసికి కూడా పనికి రాకుండా అయిపోయిన రోగం వచ్చింది, ఫైనల్ స్టేజ్లో ఉన్నాను, చచ్చిపోయేలాగా ఉన్నాను నేను. నాకు ఒక ఆశ ఏంటంటే, చనిపోయే ముందు నేను చూడాలని ఆశ ఉంది డాడీ. మరి నువ్వు నన్ను క్షమిస్తావా? క్షమిస్తే వాళ్ళ రైల్వే స్టేషన్ పక్కనే వాళ్ళ ఇల్లు. ఏం చెప్పిందంటే, నువ్వు నన్ను క్షమించానని నాకు రుజువు ఏంటంటే, మన ఇంటి దగ్గర ఒక ఎర్ర జెండా కడితే నువ్వు నన్ను క్షమించినట్టు, అప్పుడు దిగుతాను నేను. నువ్వు కానీ కట్టకపోతే నా మీద నీకు ఇంకా కోపం ఉన్నట్టు, దిగుకన్నా వెళ్ళిపోతాను, ఎక్కడ చచ్చిపోతాను నాకు తెలియదని రాసింది. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే, ఈ సాగు బతుకుల్లో ఉన్నానని చెప్తుంది, ఒకవేళ ఒక జెండా కడితే దీనికి కళ్ళు సరిగ్గా కనబడుతున్నాయి లేదో అని చెప్పి ఒకటి కడితే కనబడదేమో అని ఆ చుట్టుపక్కల ఇళ్ళకు కూడా ఎర్ర జెండా కట్టేశాడు. దేవుడికి స్తోత్రాలు. ఎర్ర జెండా కట్టేస్తే ఆ అమ్మాయి వచ్చి ఆ జెండాలు చూసి అనుకుంది, మా డాడీ నన్ను ప్రేమిస్తానే ఉన్నాడు, నేను ఎంత ఆయన పరువు తీసేసినా నన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. అవును, నిజమే. తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళని కొట్టినా కింద వాళ్ళని కొట్టినా వాళ్ళని తిట్టినా వాళ్ళ ప్రేమే. దేవుడికి స్తోత్రాలు. వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు నువ్వు ఎంత హింసించినా వాళ్ళు నీ క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు ఆ అమ్మాయి ట్రైన్ దిగింది, వాళ్ళ ఫాదర్ దూరం నుంచి చూశాడు,
బాగా వీక్ అయిపోయింది, ఎండిపోయింది. ఇక దగ్గరికి వచ్చేదాకా ఉండలేక పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుంటే ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ ఆ ఫాదర్ అంటున్నాడు, నువ్వేమీ చెప్పొద్దు, నువ్వు వచ్చావు నాకంతే చాలు. దేవుడికి స్తోత్రాలు. నువ్వు వచ్చావు నాకు అంతే చాలు. మన యేసయ్య ప్రేమ ఎలాంటిది? 15వ అధ్యాయము లూకా సువార్త 18వ వచనము. లూకా సువార్త నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను కూనివాలిలో ఒకరిగా పెట్టుకొనమని తండ్రి ఇంటికి వెళ్ళాను. చూడండి, వీడు తండ్రి దగ్గరుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి దగ్గరుండి కొన్ని చెడు స్నేహాలు పట్టి తండ్రికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. వీడేమనుకున్నాడంటే, వీడు ఆస్తి పట్టుకుపోయి తప్పుడు వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి వీడు మట్టుకు వీడు అనుకున్నాడు, మా నాన్న దగ్గరికి వచ్చి నేను ఎంత సంపాదించానో చూడు, నన్ను చేతగానోడు అనుకున్నా నువ్వు అని చెప్దామని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రకరకాల బిజినెస్లు చేశాడు. ఆయనకు వేరుగా ఉండి నువ్వు ఫలించలేవు. దేవుడికి స్తోత్రాలు. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే అది ఫలిస్తుంది. తీగ దానికి వేరైతే సప్లై ఉండదు. దేవుడికి స్తోత్రాలు. చూడండి, మీరు కొబ్బరి చెట్టు కొమ్మలు ఒక 2 నరికి పక్కన పాడేయండి. పక్కన పాడేసిన ఒక 10 రోజుల దాకా అవి పచ్చగా ఉంటాయి, వెంటనే ఎండిపోవు. తర్వాత ఏమవుతుంది? ఎండిపోతూ ఉంటాయి, పచ్చదనం కోల్పోతుంది. దానికి కాయలు కాస్తాయా? చెట్లు ఉంటే కాస్తాయి, చెట్లు ఉంటే పచ్చగుంటుంది, చెట్లు ఉంటే ఎదుగుతుంది. దానికి వేరైందంటే అది ఇంకా సప్లై ఉండదు కాబట్టి ఎదగదు, కాయలు పచ్చకూడదు. ఇప్పుడు వీడు తండ్రికి వేరైపోయిన కొద్ది రోజులు బాగానే ఉంది. కొద్ది రోజులు ఎలా ఉంది? ఆయనకి వేరైనా కొద్ది రోజులు బాగానే ఉంటుంది, కానీ ఆయన పనిష్మెంట్ స్టార్ట్ చేసేటరికి అప్పుడు స్టార్ట్ అవుతాయి నీకు బాధలు. తర్వాత వాడు ఎండిపోయాడు, ఫలాలు లేవు, ఏమీ లేవు. చివరికి ఈడేదో పాపిష్టి పనులు చేసి డబ్బు సంపాదిద్దాం అనుకున్నాడు. ఉన్న డబ్బు అంతా అయిపోయింది. తినడానికి ఏం లేదు, తిండి లేదు. తిండి లేనప్పుడు కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అనిపించిందంట ఆడికి మళ్ళా పౌరుషం అంట. నేను వచ్చేసాను, దరిద్రులైన ఎక్కడ ఉండాలి కానీ మా నాన్న దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నాడంట. చివరికి ఆడికి పందులు పొట్టు కూడా లేకన్నా అయిపోయినప్పుడు వచ్చిందంట బుద్ధి ఆడికి. దేవుడికి స్తోత్రాలు. కొంతమందికి అన్నీ అయిపోతున్నాయి కానీ బుద్ధి రాదు. ఆడికి అన్నీ అయిపోయాక బుద్ధి వచ్చింది, అయిపోయాకైనా ఆడికి వచ్చింది. కొంతమందికి అయిపోతున్నా రాదు. దేవుడికి స్తోత్రాలు. అయిపోయినప్పుడు ఆడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు వాడు స్థితిగతులు ఆలోచించుకున్నాడు. ఏది నీచమైందో వాడికి తెలిసిపోయింది, ఏది ఘనమైందో వాడికి తెలిసిపోయింది. నేనున్న బతుకు నీచమైందో అనుకున్నాడు. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు వీడు ఇంకా వాళ్ళ నాన్నకి చెప్పలేదు, కానీ హృదయంలో ఎలా ప్రార్థన చేసుకోవాలో ఆలోచిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమని చేస్తున్నాడు వాడి ప్రార్థన? నీ పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేశాను, నీ కొడుకును అనిపించుకుంటానికి నేను యోగ్యుడను కాదు అన్నాడు. అంటే వాడు చూడండి, వాడు దేని ద్వారా దూరం అయిపోయాడు తండ్రికి? పాపము ద్వారా. మళ్ళీ ఇప్పుడు ఎలా దగ్గర అవుతున్నాడు? పశ్చాత్తాపము ద్వారా. దేవుడికి స్తోత్రాలు. పాపము ద్వారా దూరం అయిపోయిన ప్రతి వ్యక్తి మరలా తండ్రికి దగ్గరయ్యే ఒకే ఒక రూటు పశ్చాత్తాపం. దేవుడికి స్తోత్రాలు. వీడు పాపము ద్వారా, ఇది కొంచెం అలా పెట్టమ్మా, కొంచెం ఎదురుగలాగేది,
పాపము ద్వారా దూరం అయిపోయిన వాడు దేవుడికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి చెప్పాలి అందరూ. ఆ వాక్యం విని బాగా చెప్పాడు అయ్యారు, చాలా బాగా చెప్పాడు, నా తప్పులు అనుకుంటే పని అవదు, ఆ చెప్పిని ఒప్పుకుంటే పని అవుద్ది. దేవుడికి స్తోత్రాలు. కొంతమంది ప్రసంగానికి మార్కులు వేసేస్తుంటారు కానీ మార్పు చదువురా. ప్రసంగానికి మార్కులు వేయడం కాదు, జీవితం మార్చుకోవాలి. దేవుడికి స్తోత్రాలు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడని మనం చేస్తూ ఉన్నాడు. చూడండి, వీడు ప్రార్థన చేస్తున్నాడు ఏమన్నంటే, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేశాను. ఇక్కడ మీరు గమనించాలి, పాపము దేనికి విరోధం చేస్తుంది అంటే, పాపము చేసే వాళ్ళందరూ దేనికి విరోధం అవుతారు? పరలోకానికి విరోధం అయిపోతా. నీవు దేహాన్ని విడిచిపెట్టాక ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. పరలోకానికి నువ్వు భూమి మీద విరోధంగా ఉంటే పరలోకం రానిస్తుందా? నిన్న బయటికి గెండేస్తుంది. లాజరు పరలోకానికి అనుకూలంగా ఉన్నాడు, అందుకనే పరదేశికి వెళ్ళాడు. ధనవంతుడు పరలోకానికి విరోధమయ్యాడు, అందుకే వాడు ఎక్కడికి పోయాడు? పాతాళానికి పోయాడు. గుర్తుపెట్టుకునండి సిస్టర్స్, బ్రదర్స్, పాపము దేనికి విరోధం? పరలోకానికి విరోధం. మనం ఎక్కడికి వెళ్ళాలని భక్తి? పరలోకం వెళ్ళాలని భక్తి. కాబట్టి పరలోకం వెళ్ళాలి అంటే పాపం చేయకూడదు. పాపము చేసే ఒకవేళ నేను చేసినా కూడా పరలోకానికి ఏమైపోతాను? విరోధము అయిపోతాను. కాబట్టి మీరు పరలోకం వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయకూడదు? ఇంకా పాపము జోలి లేకుండా ఉండాలి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు శరీరం మందు శ్రమ పడెను గనుక అట్టి మనస్సును మీరు కూడా ఆయుధముగా ధరించుకొనండి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు ఇక జీవించిన మిగిలిన కాలం అంటే మిగిలిన వయస్సు ఇక మీదట అంటే దేవుడు నమ్ముకోక ముందు మనుజాసులు అనుసరించాం, అయితే ఇప్పుడు నమ్ముకున్నాం. ఇప్పుడు మిగిలిన వయస్సు ఎంతున్నా కూడా మనుజాసులను అనుసరించక. మనుజాసులు అంటే ఏంటి? మనుజాసులు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు, ఈ మూడిటిని కలిసి మనుజాసులు అంటారు. దేవుడికి స్తోత్రాలు. అయితే ప్రభువుని నమ్ముకున్నాక మిగిలిన వయసు ఈ మనుజాసులను మనము అనుసరించి నడుచుకొనక. మీ ఇష్టం కుదరదు, ఇంకా ఎవరి ఇష్ట ప్రకారం నడాలి? దేవుని ఇష్ట ప్రకారము నడవాలి. దేవుడి దగ్గరికి వచ్చాక కూడా నా ఇష్టం అంటే, నా ఇష్టం అన్న ధనవంతుడు ఎక్కడికి పోయాడు? పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో అగ్ని జ్వాలల్లో ఏం పడుతున్నాడు? యాతన పడుతూ ఆ మంటకి తట్టుకోలేక ఎందుకు ఆడు బుర్రక ఇలాగ పైకి ఎత్తేడరికి ఎవడు కనపడుతున్నాడు అక్కడ? లాజరు కనపడుతున్నాడా? అబ్రహాం కనపడుతున్నాడు. ఈ ధనవంతుడు అనుకున్నాడంట, ఈడు మా ఇంటి దగ్గర రొట్టు ముక్కలు ఏరుకునేవాడు, నేను తుడితే తినాలనుకునేవాడు, ఇప్పుడు ఎంత సుఖపడిపోతున్నాడు ఇక్కడ భూమి మీద, ఎంతో సుఖపడి నేను ఇక్కడ యాతన పడుతున్నాను. అంటే చూడండి, వాడికి ఎక్కడికి వెళ్ళేదాకా ఇది జ్ఞాపకం రాలేదు. అగ్నిలో పడిపోయి మంటెక్కిపోయేదాకా ఆడికి దేవుడు జ్ఞాపకం రాలేదు. ఆడు అందులో పడ్డాక 16వ అధ్యాయములో 23వ వచనంలో లూకా సువార్తలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా పాతి పెట్టబడి పాతాళములో అగ్ని జ్వాలలలో యాతన పడుతూ దూరము నుండి ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి వేలుకొనను నీళ్ళలో ముంచి
ఏం ముంచమంటున్నాడు? ఏలుకొనను ముంచి నా నాలుకను చల్లార్చు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచిలైన ఇచ్చాడా? వాళ్ళ ఇంటి ముందు పడి ఉన్నాడు, ఒక గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వలా. ఇప్పుడు ఏం అడిగేస్తున్నాడు? లాజరును పంపించి వేలుకొన ముంచి నాలుకను చల్లార్చమంటున్నాడు. చెయ్యి చల్లార్చమంటున్నాడా? కాళ్ళు చల్లార్చమంటున్నాడా? ఒళ్ళు చల్లార్చమంటున్నాడా? ఏం చల్లార్చమన్నాడు? నాలుక. ఎందుకనంటే ఆడికి మొత్తం పాపం అంటించింది ఎవరంట? నాలుకే అంటించింది. అందుకే నాలుగు సిచ్చేడిచాడు ఆయన. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఆ నాలుక అగ్ని చేత ఏమైంది? ఆ సిచ్చు పెట్ట పడింది. అమ్మ, ఆడోళ్ళు మగోళ్ళు, మీ నాలుకలు ఉన్నాయి కదా అని అక్కడ మాట అక్కడ, ఇక్కడ మాట ఎక్కడ చెప్పారా అక్కడ సిచ్చేటేస్తాడే. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. అవునంటే అవును, అవునంటే అవును. ఎక్కడి వరకైనా ఇంటికి వెళ్ళక కూడానా? ఎక్కడికి వెళ్ళినా అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అబద్ధానికి నాన్న ఎవరని బైబిల్లో రాయబడింది? ఎక్కడ రాయబడింది? 8 యోహాను సువార్త 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుతున్నాడు. ఆది నుండి వాడు నరాంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు అనుసరించి అబద్ధికుడను, నాతో చెప్పడు, వాడు అబద్ధికుడను అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. జనకుడు అంటే ఎవరు? తండ్రి. అబద్ధం తండ్రి ఎవరు? అందరూ చెప్పాలి. అబద్ధానికి తండ్రి ఎవరు? అబద్ధానికి తండ్రి ఎవరు? ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడితే మీ నాన్న ఎవడు? అబద్ధానికి తండ్రి. నేను అబద్ధం ఆడినా మా నాన్న ఎవడు? గుళ్ళో ఎంత స్తోత్రం చెప్పినా అబద్ధం ఆడితే మన తండ్రి వాడేనంట. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి మనం దేన్ని జయించాలి? ఏం జయించాలి? మీ అత్తగారినా, కోడలనా? ఈ కాదు, ఎవరిని జయించాలి? అబద్ధాన్ని జయించాలి. లేకపోతే ఆడే నాన్న అయిపోతాడు నీకు. దేవుడికి స్తోత్రాలు. సత్యము చెప్పితే ఆయన నీకు తండ్రి అని నీకు మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు సమాజం ఎక్కువ శాతం అబద్ధములో వాడిపోతుంది, అబద్ధముతో వాడిపోతుంది. ఈ మీటింగ్స్ ద్వారా మనము అబద్ధాన్ని జయించాలి. అందుకే భూమి మీద కూడా బైబిల్ చెప్తుంది, అబద్ధమునకు దూరంగా ఉండండి. దానికి దూరంగా ఉండకపోతే మీరు నాకు దూరమైపోతారు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి అబద్ధానికి దూరంగా ఉండండి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు, ఈ కలుషితమైన లోకంలో అబద్ధం ఆడకుండా మనిషి జీవించగలడా అంటే అది పెద్ద కష్టమైనదేమీ కాదు. నా మటుకు నాకు అది చాలా సులువైంది. చూడండి, నాకు షుగర్ లేనప్పుడు షుగర్ టీ తాగేవాడిని. షుగర్ వచ్చాక డాక్టర్ అన్నాడు షుగర్ టీ తాగొద్దు అన్నాడు. ఒక 2 నెలలు మానేసాను అనుకోండి షుగర్ టీ. ఇప్పుడు నాకేం అలవాటు అయిపోతుంది? చప్పటి అలవాటు అయిపోయింది. చప్పటి అలవాటు అయిపోయిన తర్వాత ఎవరన్నా షుగర్ టీ ఇస్తానంటే తీపిగా ఉంటుంది నోరు, దాని మీద ఇంక ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే ఒకప్పుడు అబద్ధం అలవాటు చేసావు నీ నాలుగుకి, ఇప్పుడు సత్యం అలవాటు చేయి, అలవాటు అయిపోతే. దేవుడికి స్తోత్రాలు. అంటే నువ్వు అలవాటు చేసే దాన్ని బట్టే నీకు. ఒకప్పుడు మన అవయవాలు దుర్నీతికి సాధనాలు, ఇప్పుడు దేనికి సాధనాలు చేయాలి? నీతికి సాధనాలుగా చేయాలి. దానికి అలవాటు చేసావు, ఇప్పుడు దీనికి అలవాటు చేయాలి. అలవాటు చేస్తే అదే మనకు అలవాటు అయిపోద్ది. ఫోన్ అలవాటు చేస్తే ఫోన్ అలవాటు అయిపోద్ది. ఫోన్ మానేస్తే అది దూరం అయిపోద్ది. అంతే ఇది కూడా. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు సత్యము చెప్పడం ఎవరు ప్రారంభిస్తారో మీకు చెప్తున్నా. పాటలు పాడే పిల్లలు కానీ, ప్రార్థించే పిల్లలు కానీ, అబద్ధం ఆడకన్నా నువ్వు పాట పాడితే
నీ పాటకి అభిషేకం దిగొచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రాలు. నువ్వు అబద్ధం ఆడకుండా ప్రార్థన చేస్తే నీ ప్రేయర్కి అభిషేకం దిగొస్తుంది. దేవుడికి స్తోత్రాలు. ఎందుకంటే వాళ్ళు సత్యంగా ఉంటే ఆ పవర్ ఉంటుంది. చూడండి, యెహోషాపాతు సైన్యానికి ముందు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. 20వ అధ్యాయం 21వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము. చూడండి ఎందుకు చదివించానంటే, ఈ రాజు మీదకి 3 రాజులు ఏకమై, ఈ రాజు మీదకి 3 రాజులు ఏకమయ్యారు. ఈ రాజు మీదకి 3 రాజులు ఏకమై 3 దేశాల సైనికులను గ్యాదర్ చేసి ఈ యూదా రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. చూడండి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఒక్కదానివి 3 కర్రలట్టుకొని వచ్చారనుకో, నిన్ను కొట్టడానికి ఎవరికైనా భయం వేస్తుంది. దేవుడికి స్తోత్రాలు. అంటే ఒక రాజుని కొట్టడానికి 3 దేశాల సైనికులు ఏకమై ఈయన మీదకి వచ్చారు. ఈయనకి మొదట భయం వేసింది. భయం వేసిన తర్వాత మనస్సు దేవుడి మీద నిలుపుకున్నాడు. చూడండి, మీకు కొన్నిసార్లు ఏదన్నా స్కానింగ్కి వెళ్ళేటప్పుడు, ఏదన్నా రిపోర్ట్లు వచ్చేటప్పుడు ఏమైపోతుందని టెన్షన్ ఉంటుంది. అలాంటప్పుడు టెన్షన్ తగ్గే ఒకే ఒక మార్గము, నీ మనస్సు దేవుడి మీద నిలపాలి. దేవుడికి స్తోత్రాలు. దేవుడి మీద నీ మనస్సు నిలిపితే నీకు టెన్షన్ ఉండదని నీకు మనవి చేస్తున్నా. యెహోషాపాతు దేవుడి మీద మనస్సు నిలబెట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, సైన్యానికి భయపడకుండా అందరికి యూదా దేశమంతా సాటింపు వేయించాడు. ఏంటి అనంటే, మీరు ఉపవాసం ఉండి మందిరానికి రమ్మని సాటింపు వేశాడు. చాటింపు వేయగానే అందరూ మందిరానికి ఉపవాసం ఉండి వచ్చేసారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ లోపల శత్రువులకి తెలిసింది యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడని. ఆ రాజులు అనుకుంటున్నారు, ఈకేదో పిచ్చెట్టేసినట్టుంది, ఈ వచ్చి ఉపవాసం చేస్తే మనం వెళ్ళిపోతామా ఏంటి, మనల్నైనా వచ్చి బతుకులాడుకోవాలి, లేదా మనకన్నా గొప్ప సైన్యాన్నైనా మన మీదకి డబ్బులు ఇచ్చైనా తీసుకురావాలి, ఈ ఉపవాసం చేస్తున్నాడు పిచ్చోడు అయిపోడు అనుకున్నారు. సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి, అంటే కొంచెంసేపుట్లో వాళ్ళు సత్తరు. అందుకే వాళ్ళకి ఎరితనంగా ఉంది. ఈ ఉపవాసం యొక్క పవర్ వాళ్ళకి తెలియదు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి వీళ్ళు ఉపవాసం ఉండి ఏం ప్రేయర్ చేశారో 12వ వచనం 20వ అధ్యాయము దినవృత్తాంతాలు 2వ గ్రంథం. నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ప్రజలందరూ మందిరంలో ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంటే, అయ్యా ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మా శక్తి చాలదు. ఒకవేళ సరిపోయి ఉంటే తొందర ఉండదు, వాళ్ళకి పర్లేదులే మనం చూసుకోవచ్చు అనుకుంటా. ఇప్పుడు వీళ్ళ శక్తి చాలదు. చూడండి, మనకు కూడా మన శక్తికి సరిపోయే సమస్యలు ఉంటే పెద్ద ఆందోళన చెందాం. మన స్థాయికి మించిన ప్రాబ్లమ్స్ ఎదురైతే మనకేమొస్తుంది, కంగారు వస్తుంది. ఎందుకంటే ఆ పరిస్థితిని ఎలాగ బయటికి రాగలుగుతాం. అలాగే నీ శక్తికి మించిన అప్పులు, నీ శక్తికి మించిన అనారోగ్యం, నీ శక్తికి మించిన సమస్యలు ఉన్నప్పుడు నీకు కూడా ఏమేస్తుంది, భయం వేస్తుంది. అందుకనే వాళ్ళు అంటున్నారు, అయ్యా ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మా శక్తి చాలదు, ఏం చేయాలో మాకు తోచట్లేదు. మన శక్తికి మించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు కూడా ఏం చేయాలో ఏమీ తోచదు. అలాంటి తోచని సమయంలో దేవుడిని ఆశ్రయించి అంటున్నాడు, నీవే మాకు
దిక్కు, నీవే మాకు దిక్కు. మాకు ఎమ్మెల్యే గారు దిక్కు కాదు, ఎంపీ గారు దిక్కు కాదు, మా ఊళ్ళు దిక్కు కాదు, నీవే మాకు దిక్కు. దేవుడికి స్తోత్రాలు. నీవే మాకు దిక్కు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలాగే నువ్వు కూడా ప్రాబ్లమ్స్లో ఉంటే అలాంటి ప్రార్థన చేయాలి. చేస్తే అప్పుడు 15వ వచనములో దేవుడు ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడే. సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు, దేవుడు చెప్తున్నాడు, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడొద్దు, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఉపవాసం ఉన్నోళ్ళు, సమస్యలతో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో యేసయ్య చెప్తున్నాడు, ఈ యుద్ధం మీరు కాదు, నేను చేస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఉపవాసం ఉన్న వారి సమస్యలతో ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడే యుద్ధం చేస్తాడు. వాళ్ళకి ధైర్యం చెప్పేశాడు, మీరు చడవకండి, భయపడకండి, మీరు ఊరకనే నిలిచి ఉండండి, యుద్ధం మీరు కాదు, జరిగిస్తుంది. మన దేవుడికి ఒక పేరు ఉంది, ఒకటేంటి చాలా పేర్లు ఉన్నాయి. కాబట్టి ఒక పేరు చెప్తాను. ఆయన సైన్యములకు అధిపతి. చూడండి, లోకములో ప్రతి దేశానికి సైనికులు ఉంటారు, వాళ్ళకి సైన్యాధిపతులు ఉంటారు, సైనికులు ఉంటారు, వాళ్ళని నడిపించే అధిపతులు ఉంటారు. ఇప్పుడు మన ఇండియాలో సైన్యాధిపతులు ఏం చేస్తారంటే, సైన్యాన్ని యుద్ధానికి పంపించి వీళ్ళు రూమ్స్లో ఉండి ప్లాన్ చేస్తారు, ఎలాగ వెళ్ళాలి, ఎలాగ వాళ్ళ మీద దాడి చేయాలని ప్లానింగ్ చేస్తారు. కానీ సైన్యాధిపతి అక్కడికి వెళ్ళడా, ఎవరిని పంపిస్తాడు? సైనికులు యుద్ధం చేస్తారు, సైన్యాధిపతులు రూమ్స్లో ఉండి ప్లానింగ్స్ వేస్తూ ఉంటారు. అలాగే అయితే మన సైన్యాధిపతి ఏం చేస్తాడో తెలుసా? మనం సైనికులు, ఆయనకి సైన్యాధిపతి. ఎందుకంటే పరలోకములో ఉన్న దూతలందరూ ఆయన సైనికులు, భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన సైనికులు. ఈ రెండు సైన్యములకు ఆయన అధిపతి. దేవుడికి స్తోత్రాలు. అంటే పరలోకములో ఉన్న దూతలకు, భూమి మీద ఉన్న సైనికులకు ఆయన అధిపతి. అందుకని ఆయనకి ఏం పేరుంది? సైన్యములకు, పరలోకములో భూలోకములో ఉన్న వాళ్ళకు కూడా ఆయన సైన్యానికి అధిపతి. మన సైన్యాధిపతి లక్షణాలు ఏంటంటే, ఇక్కడ సైన్యాధిపతులు సైనికులను యుద్ధానికి పంపిస్తారు. మన సైన్యాధిపతి ఎలాంటి, మీరు ఇంట్లో ఉండండి, యుద్ధం నేను చూసుకుంటాను అంటాడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. మీరు దెబ్బలాడొద్దు, నేను దెబ్బలాటికి వెళతానని చెప్పాడు. వీళ్ళతో అదే అంటున్నాడు, మీరు దెబ్బలాడొద్దు, ఊరకనే నిలిచి ఉండండి, యుద్ధం నేను చూస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఆ యుద్ధం ఎలాగ జరిగింది అని అంటే 21వ వచనం చూడండి. అతడు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు, చూడండి, విజయము రావటానికి కారణం ఏంటంటే, ఎవరిని పెట్టాడు అక్కడ? యెహోవాను స్తుతించడానికి గాయకులను పెట్టాడు. గుర్తుపెట్టుకోనండి. మీరు ఇందాక పైన పాడుతుంటే నేను కింద ప్రార్థనలో చాలా ఆనందం అయిపోతుంది నాకు. దేవుడికి స్తోత్రాలు. ఏదో పాట పాడాడు లాస్ట్లో, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు. అద్భుతమైన పాట అది. దేవుడికి స్తోత్రాలు. అలాంటివి పాడితే నాకే పరవశం వస్తుందంటే ఆయనకి ఎంత పరవశం అయిపోద్ది. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. మీకు ఒక సంగతి తెలుసా? కొంతమంది పాటలు అంటే ఇష్టపడరు. మీలో కూడా కొంతమంది ఏంటంటే, ఆ ప్రార్థన అయ్యాక వెళ్దాం, పాటలు పాడతారు కదా, అవి అయిపోయిన తర్వాత లాస్ట్ పాటకి వెళ్దాం అనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఆ లాస్ట్ పాటకు కూడా రారు. ఆ లాస్ట్లో ప్రార్థనలో కళ్ళు మూసుకుంటారు కదా, వాక్యం చెప్పేటప్పుడు, అప్పుడు జాయిన్ అయిపోదాం. అప్పుడు
జాయిన్ అయిపోదాం అనుకొని ఉంటారు. అది నిజంగా మీరు చెప్తున్నాను, దేవుడు సన్నిధికి ఎప్పుడూ కూడా జక్కయ్య వారం అయ్యాక దిగమన్నాడా, వెంటనే దిగన్నాడా? దేవుడు సన్నిధికి లేటుగా రాకూడదు, వెంటనే రావాలి. అంటే అందులో ఏముంది? నీకు ఆసక్తి కనబడుతుంది. దేవుడికి స్తోత్రాలు. అలాగే దేవుడు సన్నిధికి ఇప్పుడు కోనేరులో ఆ వెనకాల దిగినోడు బాగుపడ్డా, ముందు దిగినోడు బాగుపడ్డా? దేవుడి సన్నిధికి ఎలా ఉండాలి? ముందు ఉండాలి, ముందు ఉండాలి. మనం లోకంలో అన్నిటికీ పెళ్లికి ముందు వెళ్ళిపోతున్నాం, ట్రైన్కి ముందు వెళ్ళిపోతున్నాం, ఉద్యోగానికి ముందు వెళ్ళిపోతున్నాం, కానీ రావాల్సిన దగ్గరికి ఆలస్యంగా వస్తున్నాం. దేవుడికి స్తోత్రాలు. మనం ఎక్కడ ముందు ఉండాలి? అసలు ఆత్మ సంబంధమైన వాటికి మనము ముందుగా ఉండాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. మీకు ఒక విషయాన్ని బైబిల్లో చూపిస్తాను. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం, ప్రకటన 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి ఆలయమును బలిపీఠము కొలత వేసి ఆలయములో పూజించు వారిని నోట్ దిస్ పాయింట్. ఎక్కడున్న వాళ్ళు లెక్కెట్టమన్నాడు. ఇంటికాడ ఉన్నోళ్ళ, ఆలయంలో ఉన్నోళ్ళ? ఎవరిని లెక్క పెట్టమన్నాడు? ఆలయములోకి వచ్చి పడుకున్నోని లెక్క పెట్టమల్లా, పూజించే వాడిని మాత్రమే లెక్క పెట్టమన్నాడు. దేవుడికి స్తోత్రాలు. అంటే నువ్వు బాప్తిసం పొందేసినంత సరిపోదు, ఆలయానికి ఏం చేయాలి? ఆలయములోకి వస్తేనే అటెండెన్స్. దేవుడికి స్తోత్రాలు. లెక్క అంటే అటెండెన్స్. స్కూల్లో పేరు వేయించుకున్నావు, స్కూల్కి వెళ్తే అటెండెన్స్ చేస్తాడా? ఇంటికాడ ఉంటే అటెండెన్స్ చేస్తాడా? బాప్తిసం పొందిన నువ్వు గుడికి వస్తేనే అటెండెన్స్, గుడికి రాకపోతే నీకేముండదు? అటెండెన్స్ ఉండదు. అసలు అటెండెన్స్ స్టార్ట్ అయిందే ఇక్కడి నుంచి. దేవుడికి స్తోత్రాలు. స్కూల్ పిల్లలకు అటెండెన్స్ కానీ, ఈ జాబ్ హోల్డర్స్కి అటెండెన్స్ కానీ ఎక్కడి నుంచి కనిపెట్టారు అనుకుంటున్నారు? ఇక్కడి నుంచే వచ్చింది అది. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఈ స్కూల్కి, ఆత్మ సంబంధమైన స్కూల్కి నువ్వు ఆబ్సెంట్ కాకూడదు. దేవుడికి స్తోత్రాలు. బాప్తిసం పొందిన నువ్వు ఖచ్చితంగా గుడికి రావాలి. ఎక్కడికి వచ్చి పూజిస్తే లెక్కల్లో ఉంటావంట? ఆలయములో పూజిస్తే లెక్కల్లో ఉంటావు. ఆలయములో పూజించకపోతే లెక్కల్లో ఉండవని చెప్పాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలయానికి వచ్చి పూజించాలి, పడుకోకూడదు. పూజించే వారిని మాత్రమే ఆయన లెక్క పెట్టమని చెప్పాడు. అంటే ఇప్పుడు మీరు అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేంట్లో ఉన్నారు? లెక్కల్లో ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. అంటే మిమ్మల్ని అందరినీ దూత ఏం చేసింది? లెక్క పెట్టింది. అసలు ఎందుకు ఈ లెక్క? ఎందుకు లెక్క పెట్టమన్నాడు? చూడు, మీ ఇంటి దగ్గర ఎవరికి ఏం పెట్టకన్నా కూటం పెట్టావు. లెక్క పెట్టమంటావా పాస్టర్ గారిని? పెట్టమనవు. ఏదన్నా పెడితే లెక్క పెట్టమంటావు, పెట్టకపోతే లెక్కలు అవసరం లేదు. ఒకవేళ భోజనం పెట్టాలంటే ఎంతమంది పాస్టర్ గారు అని అడుగుతావు, అప్పుడు లెక్క కావాలి. ఏదన్నా పెట్టాలనుకున్నప్పుడు లెక్క కావాలి, ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు లెక్క కావాలి. ఏమీ ఇవ్వకూడదు అనుకుంటే లెక్క లేదు. అంటే ఇప్పుడు దేవుడే ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టండి. బయట ఉన్నది ఎవరికి ఇచ్చాడంట? అన్యులకి ఇచ్చాను, అది వాళ్ళని లెక్క పెట్టుకో అని అక్కడ చెప్పాడు. కాబట్టి ఆలయములో పూజించే వారిని లెక్క పెట్టమన్నాడు. ఎందుకు లెక్క పెట్టమన్నాడంటే, ఆయన లెక్క పెట్టమన్న వారికి ఆయన కొన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు ఆ సిద్ధపరచడానికే లెక్కలు, సిద్ధపరచడానికే లెక్కలు. ఏంటి సిద్ధపరుస్తున్నాడు? ఈ ఆలయములో పూజించే వారికంట పరలోకములో నివాసాలు సిద్ధపరుస్తున్నాడట. దేవుడికి స్తోత్రాలు. ఈ ఆలయములో పూజించే వారికి పరలోకములో నివాసాలు సిద్ధపరుస్తున్నాడు. రెండవది, ఈ ఆలయములో ఎవరు పూజిస్తారో ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో
దేవుని బూరతో పరలోకము నుండి వచ్చేటప్పుడంట ఈ లెక్క పెట్టిన ప్రతి వ్యక్తికి ఎక్కించుకురావడానికి ఒక మేఘాన్ని పంపిస్తానని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రాలు. చూడండి, ఏం 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 గట్టిగా కొట్టలేదు, గట్టిగా కొట్టండి చప్పట్లు. మీ పద్ధతి ఎలా ఉందంటే అక్కడ కూడా ఆవిడ చూశాడే ఈయన చెప్తున్నాడు కానీ అన్నట్టుంది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఈ ఎందుకు లెక్క, దేవుడు లెక్క ఎందుకంటే ఈ లెక్క పెట్టిన వారికి ఏం చేస్తాడు, అక్కడ పరలోకములో నివాసాలు ఏర్పాటు చేస్తాడు. మేఘాలు కూడా ఎవరికి వస్తాయంట, లెక్క పెట్టిన వారికి ఎక్కించుకురావటానికి ఏం పంపిస్తాడు, మేఘాన్ని పంపిస్తాడు. లెక్కల్లో లేకపోతే మేఘం రాదు, అక్కడ ప్లేసు రాదు. దేవుడికి స్తోత్రాలు. లెక్క పెట్టిన వారికి మాత్రమే అవి ఉంటాయి. అయితే మీరు ఇప్పుడు లెక్క పెట్టాలంటే ఎక్కడ ఉండాలి, ఆలయములోకి వచ్చి పూజించాలి. నువ్వు విజిగా తీసుకుంటే అక్కడ నిన్ను విజిగా తీసుకుంటాడు. దేవుడికి స్తోత్రాలు. నువ్వు ఎంత వణుకుతూ తీసుకుంటే అక్కడ పని వాళ్ళకి ఆ ప్లేసు ఇస్తాడని మీకు మనవి చేస్తున్నాడు. ధనవంతుడు అగ్నిలో పడేదాకా వీజీగా తీసుకున్నాడంట. పరలోకం అది అనుకున్నాడు అంటాడు. అక్కడికి వెళ్ళి అగ్నిలో పడిపోయి మంటెక్కిపోతున్నప్పుడు అంట సండే స్కూల్ ప్రసంగం కూడా జ్ఞాపకం వచ్చిందంట అడిగే. దేవుడికి ప్రసంగం, సండే స్కూల్ ప్రసంగం కూడా అయ్యి బాబోయ్ అప్పుడు ఇన్నుంటే నాకు ఈ బాధ. అక్కడికి వెళ్ళాక పడితే కాదు, ఇక్కడే రెడీ కావాలి మనం. దేవుడికి స్తోత్రాలు. మీరు ఇక్కడ వినకపోతే మీకు జ్ఞాపకం వస్తుంది సండే స్కూల్ ప్రసంగం కూడా. దేవుడికి స్తోత్రాలు. ఇక్కడే మార్పు చెందాలి. ఇక్కడే దేహములో ఆత్మ ఉండగానే మార్పు చెందాలి. ఎందుకంటే దేహములో జరిగించే క్రియల ఫలమే దేహాన్ని విడిచిపెట్టాక అనుభవిస్తాం. దేవుడికి స్తోత్రాలు. ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బులే రిటైర్డ్ అయ్యాక అనుభవిస్తాడు. ఈ యొక్క శరీరములో ప్రాణం ఉండగా నువ్వు చేసిన క్రియల ఫలమే నువ్వు దేహము నుంచి రిటైర్డ్ అయిపోయాక అనుభవిస్తావు. దేవుడికి స్తోత్రాలు. నీ ఆత్మ కూడా ఏమనుభవిస్తుంది, నీ క్రియల ఫలాన్నే అనుభవిస్తుందని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు స్కూల్ ఉంది 9 గంటలకి. పిల్లలు ఎన్నింటికి వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలి? 9ంటికి వెళ్ళాలనుకో, 9కి స్కూల్కి వెళ్ళిపోతే 9:15 ఎప్పుడో ఏం వేస్తారు, వాళ్ళకి అటెండెన్స్ వేస్తారు. అటెండెన్స్ వచ్చేటరికి 20 మంది స్టూడెంట్స్ ఉంటే 20 మందికి అటెండెన్స్ వేసి ఆ యొక్క అటెండెన్స్ బుక్ ఎక్కడికి వెళ్తుంది, హెచ్ఎం దగ్గరికి వెళ్ళిపోతుంది. హెచ్ఎం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత 9:30 కొంతమంది వచ్చారు స్కూల్కి, 9:10 కొంతమంది వచ్చారు. వాళ్ళు కూర్చున్నారన్న పేరు ఉంటుంది కానీ వాళ్ళకి ఏముండదు, అటెండెన్స్ ఉండదు. అంటే కూర్చున్నారు, వచ్చి కూర్చున్నారు కానీ ఏం లేదు, వాళ్ళకి అటెండెన్స్ లేదు. నేను చెప్పేది మీకు అర్థమైతే మీరు టయానికి వస్తారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టమని దూతను పంపాడు. అంటే మనము మందిరానికి వచ్చేటప్పుడు అంట మన మందిరం ఏ టయానికి స్టార్ట్ అవుతుందో ఆ టయానికి దేవుడు పరలోకము నుంచి ఒక దూతను చర్చికి పంపిస్తాడట. పంపించినప్పుడు ఆ టయానికి ఇక్కడ 20 మంది ఉన్నారనుకో, 20 మందికి అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతాడు, బుక్ వెళ్ళిపోతుంది. నువ్వు ఆ టైం అయిపోయాక వచ్చావు కానీ కూర్చున్నావు అన్న పేరు ఉంటుంది కానీ అందులో నీకు అటెండెన్స్ ఉండదు. దేవుడికి స్తోత్రాలు. ఎందుకంటే బుక్ వెళ్ళిపోయింది, అక్కడికి కూర్చున్నావు అన్న పేరు ఉంటుంది కానీ నీకు అటెండెన్స్ అనేది ఉండదు. స్కూల్లో అటెండెన్స్ తక్కువైపోయినా ఏమవుతారు, పేరు తీసేస్తారు. 4-5 సార్లు పేరెంట్స్కి చెప్తారు, వాళ్ళు పట్టించుకోకపోతే అందులోంచి ఏం తీసేస్తారు, పేరు తీసేస్తారు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత గుడికి ఎక్కువ ఆబ్సెంట్లు అయితే నీకు జీవ గ్రంథములోంచి పేరు తీసేస్తారు. దేవుడికి స్తోత్రాలు.
మామూలు స్కూల్కి ఆబ్సెంట్ అయితే స్కూల్లో పేరు తీసేస్తారు. అలాగే ఈ స్కూలు, ఆత్మ సంబంధమైన ఈ స్కూల్కి నువ్వు బాప్తిసం పొంది ఎక్కువ ఆబ్సెంట్లు అయితే జీవ గ్రంథములో నీ పేరు తీసేస్తారు. నిజమా పాస్టర్ గారు? నిజమో లేదో ఒకసారి చూడండి. 32వ అధ్యాయం నిర్గమాకాండం 32వ వచనం. నిర్గమ 32:32. అయ్యో, వారి పాపమును పరిహరించితవా సరి, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు కొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాడిని నా గ్రంథములో నుంచి. చూడండి, మోసే అడుగుతున్నాడు, వాళ్ళు ఏదో పాత దూడం చేసుకున్నారని, ప్రభువా నువ్వు వాళ్ళ మీద కోపపడొద్దు, నీవు వాళ్ళ పాపమును ఏం చేయాలి? పరిహరించాలి. ఒకవేళ నువ్వు పరిహరించకపోతే వాళ్ళు లేనటువంటి కానాను దేశం నాకు అక్కర్లేదు, నా పేరు కూడా జీవ గ్రంథంలోంచి తీసే అన్నాడు. అంటే మనము రక్షించబడినప్పుడు మన పేరు ఎక్కడ నమోదు చేయబడుతుంది? జీవ గ్రంథములో నమోదు చేయబడుతుంది. అంటే మన పౌరసత్వం ఎక్కడ ఉంటుందంట? పరలోకములో ఉంటుంది అన్నమాట. బాప్తిసం పొందావు, పేరు రాశారు అక్కడ. అందుకనే పేతురు గారితో ఏమన్నాడు? పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ? స్కూల్లోనా? వాళ్ళ పేర్లు ఎక్కడ చేరిపోయినాయి? జీవ గ్రంథములో ఎక్కిపోయినాయి వాళ్ళ పేర్లు. అయితే ఇప్పుడు వాళ్ళు జీవ గ్రంథములో ఉండి ఏం చేస్తున్నారు? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఆరాధనకు వస్తున్నారు. ఇప్పుడు మన ఆరాధన లాంటి కాదాలి, ప్రతి దినము ఆరాధన. దేవుడికి స్తోత్రాలు. ప్రతి దినము రొట్టె విరిచేవారు. అంటే ఒక్క రోజు కూడా వాళ్ళు ప్రార్థన మానేవాళ్ళు కాదు. అంటే వాళ్ళకి ఆబ్సెంట్లు ఉండేవి కాదు అసలు. కాబట్టి ఇప్పుడు బాప్తిసం పొందినటువంటి ఒక స్కూల్లో ఎక్కువ మానేస్తే స్కూల్లో పేరు తీసేస్తారు. మళ్ళీ ఎవరైనా పేటలో పెద్దలను తీసుకెళ్తే ఎక్కిస్తారు. కానీ నువ్వు ఎక్కువ గుడికి ఆబ్సెంట్లు అయితే నువ్వేం చేసినట్టు? ఆదివారము ఆరాధించాలి, దాన్ని అతిక్రమిస్తే ఆజ్ఞ ఏం చేసినట్టు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే నువ్వు గుడికి రాలేదంటే ఆజ్ఞ అతిక్రమించావు. అంటే ఏం చేసావు? నువ్వు పాపం చేసావు. పాపం ఎక్కువైపోతే అక్కడ ఏమన్నాడు? ఎవడు నా ఎదుట పాపం చేశాడో వాడి పేరు నా గ్రంథంలోంచి, అంటే ఈ యొక్క బుక్లోంచి తీసేద్దాను అన్నాడు. కాబట్టి మీరు ఇక్కడ ఎవరన్నా ఆబ్సెంట్ స్టూడెంట్లుగానే ఉంటే ఇంకా ఆబ్సెంట్లు వేసుకోకండి, లేకపోతే అక్కడ పేరు ఉండదు. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా టయానికి రావాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రాలు. చూడండి, నేను ఇప్పుడు వాక్యం చెప్తుండగా ప్రభువు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా పాస్టమ్ గారిని పిలిచి అన్నాడు, వీళ్ళందరికీ 3వ రోజు నేను ఒక సూట్ కేసు పట్టుకొచ్చాను అన్నాడు. ఇవ్వండి ప్రభు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పాస్టమ్ గారు ఒక్కొక్క సూట్ కేసు ఇచ్చారు. ఇచ్చేస్తే మీరు దాన్ని ఓపెన్ చేశారు. ఒక్కొక్క దాంట్లో 2 కోట్లు ఉన్నాయి. ఇక మీకు చెమట పట్టదా, ఏం పట్టదో? దేవుడికి స్తోత్రం. మీ ఆనందానికి ఏముండదు, అవధులు ఉండదు. అయితే మీరు సూట్ కేసు అట్టుకి ఇంటికి వెళ్ళిపోయారు. రానక్కలు 4 చూసారు. అక్క వెళ్ళేటప్పుడు బైబిల్ ఎట్టుకు వెళ్ళావు, వచ్చేటప్పుడు సూట్ కేసుతో దిగేవేటని అడిగారు. అడిగితే మీరు చెప్పారు, యేసయ్య వచ్చి మాకు 2 కోట్లు ఇచ్చాడు అనగానే వాళ్ళ రానోళ్ళకి గుండెలో రాయి పడిపోయాక అంటున్నారు, గుడి ఉందా అయిపోయిందా అని అడిగారు. అడిగితే మీరన్నారు అయిపోయిందా అన్నారు. అయిపోయినా పర్లా, సాపట్టుకెళ్ళి అక్కడే పడుకుని పోతాం అన్నారు. ఆయన దొరుకు కాలం ముందు ఆయన వెతకాలి, వెళ్ళిపోయిన తర్వాత ఎదుక్కుంటే ఏమి
ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి మీరు గుడికి ఆబ్సెంట్ అవుతారా, కంటిన్యూ వస్తారా? ఆబ్సెంట్ అయితే ఏమవుద్ది? ఆబ్సెంట్ అయిన స్టూడెంట్ పేరు స్కూల్లో ఎలా తీసేస్తారో, పరలోకంలో నీ పేరు తీసేస్తారు. ఈ పేరు తీసేస్తే మీ వార్డ్ నెంబర్ని తీసుకెళ్తే వేసేస్తారు. అక్కడ పేరు తీసేస్తే ఎవరిని తీసుకెళ్ళి నీ పేరే లేదంటాడు. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి మీరు టైం కరెక్ట్గా ఇక్కడికే మీరు రావాలి. అసలు లోకంలో అన్నిటికన్నా టైం మెయింటైన్ చేయాల్సింది ఎక్కడ? దేవుని సన్నిధికి కరెక్ట్గా మనము సమయానికి రావాలి. మొదటి ప్రార్థన దగ్గర నుంచి చివరి ఆశీర్వాదం వరకు మనము ఉండి వెళ్ళాలి. మీకు సంగతి తెలుసా? కొంతమంది ఏం చేస్తుంటారంటే, అప్పుల్లో ఉద్యోగానికి వచ్చి ఉద్యోగానికి వచ్చి కనబడి వెళ్ళిపోతుంటారు. గవర్నమెంట్ కనిపెట్టింది వీడు ఎలా పోతున్నాడని. వెళ్ళేటప్పుడు తంబేయాలి, వచ్చినప్పుడు తంబేయాలి. మీరు మధ్య మధ్యలో వెళ్ళటం కుదరదు, వెళ్ళేటప్పుడు కూడా తంబేయాలి మీరు. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. అంటే వెళ్ళేటప్పుడు కూడా దేవుడు నిన్ను చూస్తుంటాడు. అందులో ఏమి రాయబడింది? జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికెరపడుతున్నా. వారిని ఉపవాసముతో ఇళ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోతారు. వారిలో కొందరు దూరము నుండి వచ్చిన వారు. సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత దూరం నుంచి వస్తున్నావు, ఎంత పక్క నుండి రావటం లేదు, దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఏమి రాశాడు అక్కడ? వారిలో కొందరు దూరము నుండి వచ్చారు. ఒకవేళ వీళ్ళని నేను పంపించేశాను అనుకో, ఇప్పుడు నడవలేక మార్గములో మూర్ఛపోతారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది ప్రసంగం. ఈ ప్రేమ అనేదంతా ఇక్కడి నుంచే. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే, నేనే భోజనం పెడతానన్నాడు. వాళ్ళందరూ అన్నారు, ఇదేమన్నా సిటీ అనుకుంటున్నావా, ఊరు అనుకుంటున్నావా, ఇక్కడ ఇంతమందికి ఎలా పెడతాను అన్నారు. అప్పుడు అన్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే 5 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయన్నాడు. ఉన్నాయంటే అవి తీసుకురండి అన్నారు. తీసుకొచ్చారు. తీసుకొచ్చాక వాళ్ళకి ఇచ్చాడు. పైకి ఎత్తి ఏం చేశాడు? కృతజ్ఞతలు చెల్లించాడు. కృతజ్ఞతలు. ఏదన్నా తినేటప్పుడు మీరేం చెల్లించాలి దేవుడికి? ఎవరన్నా నీకు భోజనం పెట్టారనుకో, ఏదన్నా ఇచ్చారనుకో, అది పట్టుకొని ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. కొంతమందికి ఏదన్నా పెడితే ప్రార్థన చేసుకోవడం కూడా బద్ధకమే, గబగబ తినేస్తారు. దేవుడికి స్తోత్రాలు. ప్రతిదీ ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని కృతజ్ఞత చెల్లించాలి. ప్రార్థన ఎందుకు చేసుకోమన్నాడంటే, అందులో నీ దేహానికి హానికరమైంది ప్రార్థన ద్వారా తీసేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రాలు. నీకు హాని అంతా కూడా తొలగిస్తుంది ప్రార్థన. అందుకే ఏం చేయాలి? నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలని. కృతజ్ఞత, ప్రభువా ఇది ఇచ్చినందుకు వందనాలు తండ్రి, అలాగే ఇచ్చిన వాళ్ళని, మీరు పెట్టిన వాళ్ళని దీవించండి అని చెప్పి, లేని వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి, ఇంకోటి కూడా చెప్పాలి. లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను కూడా పెట్టేలాగా చెయ్యండి అని ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకొని అది మీరు తీసుకుంటే అందులో మరణకరమైనది ఏది ఉన్నా నీకు హాని చేయదు. దేవుడికి స్తోత్రాలు. ప్రతిదీ ఎలా తినాలి? ఇప్పుడు ప్రార్థన లేకుండా ఏది చేయకూడదు. ఒక మిలిటరీ ఆఫీసరు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి గబగబా అన్నం తినేస్తున్నాడు. సండే స్కూల్కి వెళ్ళి వాళ్ళ అబ్బాయి పక్కన అన్నం తింటున్నాడు. వాళ్ళ డాడీ వంక ఇలా చూస్తున్నాడు. చూసి అన్నాడు, ఏంటి డాడీ కుక్కలాగా తింటున్నాను అన్నాడు. వాళ్ళ నాన్న గోలు మండిపోయింది. ఎరా నన్ను కుక్క అంటావు నువ్వు అన్నాడు. అవును డాడీ, కుక్క ప్రార్థన చేసుకోలేదు, నువ్వు ప్రార్థన చేసుకోలేదు అన్నాడు. దేవుడి కుక్క ప్రార్థన చేసుకోలేదు, నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇంకా దానికి నీకేమి తేడా లేదని చెప్పాడు. కాబట్టి మీరు ఏది తిన్నా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని తీసుకోవడం ద్వారా ఏం జరుగుద్దంటే, మరణకరమైనది ఒకవేళ అందులో ఏం కలిసినా కూడా అది నీకు హాని
ఆ ప్రేయర్ చేయడం ద్వారా నీకు హాని చేయను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఎంత ఎంతమందికి పెట్టినా ఒక 5,000 మందికి పెట్టించారు, మగోళ్ళకి, ఆడోళ్ళకి పెట్టించారు, పిల్లలకు పెట్టించారు. ఇంచుమించు 7 గంపలు మిగిలినాయి. అలాగే ఒక ఒక కుర్రోడు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే అప్పుడు ఎంత మిగిలింది? 12 గంపలు మిగిలింది. ఇప్పుడు మిగిలింది ఎవరింటికి పంపిస్తాడో చెప్పాలి. ఎవడిచ్చాడో ఇవుడి మీకు అంటే ఎవరిస్తే దేవుడు వాళ్ళకి పంపుతాడు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, ఈ ముక్కలు ఎవరు ఇచ్చారని అన్నాడు. పెద్దోళ్ళు ఎవరు ఇవ్వలేడని అన్నాడు. ఎవరు ఇచ్చాడంటే ఈ కుర్రోడు ఇచ్చాడని అన్నాడు. యేసయ్య అన్నాడు, అక్కడ ఒక 12 మందిని పిలిచి ఈ 12 గంపలు ఆ కుర్రోడికి ఇచ్చేయండి అన్నాడు, ఇంటికి మోసుకుపోండి అన్నాడు. వీళ్ళు 12 గంపలు ఆ కుర్రోడి ఇంటికి మోసేస్తుంటే వీళ్ళు ఇవ్వకన్నా దాచేసారు చూడండి. వాళ్ళు అనుకుంటున్నారు మనం ఇస్తే మనకు కూడా వచ్చేయని. ఇంకా అయిపోయాక ఇస్తే ఏముంటుంది? దేవుడికి స్తోత్రాలు. మీరు ఎప్పుడు ఇవ్వాలి? మీరు ఇవ్వాలి. నేనేమంటానంటే అసలు యేసయ్య వాళ్ళని ఎందుకు అడగాలి? ఆయన ఏమన్నా డబ్బులు లేనోడా? అద్భుతాలు చేయలేనోడా? ఎందుకు అసలు వాళ్ళని అడగాలి? ఆయన ఒక ప్రాసెస్ అనే దాన్ని చేశాడు. ఏంటి అంటే ఇవుడి ఇయ్యబడను, దానికి వ్యతిరేకంగా పనిచేయడు ఆయన. దేవుడికి స్తోత్రాలు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన తన జేబులో తీసి పెట్టగలడు, కానీ పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఆశీర్వాదము ఉండదు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరిస్తే మరలా తిరిగి మీకు ఇవ్వాలి అని. మీరిస్తే మీకు ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం. ఇవుడి మీకు ఇవ్వకపోతే ఇవ్వబడదు. ఇచ్చినోడికి దేవుడు ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇచ్చే విషయంలో మీరు ఇవ్వకపోతే గొప్పవారి పక్కకు రాలేరు. నేను ఒకప్పుడు 2 రూపాయలు సైకిల్ అద్దెకి అట్లా అయిపోయాడు సేవలో. అలాంటి పరిస్థితుల్లో 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఇవ్వడం అలవాటు చేసుకున్నా. 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు ఇవ్వడం అలవాటు చేసుకున్నా. 10,000 ఇస్తే 1000 రూపాయలు అలవాటు చేసుకున్నా. ఇలా ఇవ్వడం ద్వారా నా పట్ల 16వ వచనం సామెతలు నా పట్ల జరిగిపోయింది. ఏంటి జరిగిపోయిందంటే, ఒకడిచ్చు కానుక వాడికి వీలు కలగ చేయును, అది గొప్పవాని ఎదుటికి వాణ్ణి రప్పిస్తుంది. నేను ఇవ్వడం ద్వారా ఈ రోజున నేను గొప్ప వాళ్ళ ఎదుటికి వచ్చాను. దేవుడికి స్తోత్రాలు. దేవుని మాట నిరర్థకము కాదు, పట్టుకుంటే మహిమను నువ్వు చూస్తావు. దేవుడు ఎప్పుడు నీకు చిన్నదే ఇస్తాడు. ముందు ఒక 10,000 ఉద్యోగమో 15,000 ఉద్యోగం ఇస్తాడు. ఈ 10,000లో 1,000 రూపాయలు దశం భాగం, ఈ 15,000లో 1,500 దశం భాగం ఖచ్చితంగా నువ్వు తీయగలిగితే ఆ కొంచెములో నీ నమ్మకత్వాన్ని చూసి పెద్ద దేవుడు నీకు అప్పగిస్తాడు. దేవుడికి స్తోత్రాలు. ఆ కొంచెములోనే నువ్వు నమ్మకంగా ఉండకపోతే పెద్దది ఇచ్చినా నువ్వు నమ్మకంగా ఉండవు. కాబట్టి నీకు ఏమీ ఉండదు. నేను చాలా 2 రూపాయలు సైకిల్ అద్దె కట్టలేని ఈరోజు నేను ఎలాగ ఉండేవాడిని అంటే, ఎవరన్నా పెద్ద పెద్ద సావుకులు సదస్సులు పెడితే చివరి కూర్చునేవాడిని. వాళ్ళ స్టేటస్కి మనం సరిపోవని కూర్చునేవాడిని. ఈ రోజున నేను గొప్పవారి ఎదుటికి వచ్చాను. దేవుడికి స్తోత్రాలు. కారణం నేనిచ్చే కానుక సామెతలను బట్టి ఎక్కడికి తీసుకొచ్చింది? గొప్పవారి ఎదుటికి తీసుకొచ్చింది. గొప్పవాడు కావాలంటే ఇవ్వడం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒకసారి అసలు ప్రపంచంలో ఎవడు పెద్ద దొంగోడు అని అనుకుంటుంటే ప్రభు అంటాడు, బ్యాంకులు కొట్టేసేవాడు పెద్ద దొంగోడు కాదు, ఇల్లు కొట్టేసేవాడు పెద్ద దొంగోడు కాదు, నా దగ్గర కొట్టేసేవాడు పెద్ద దొంగోడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళందరూ ఎవరి దగ్గర కొట్టేస్తున్నారు? మనుషుల దగ్గర. మనం ఎవరి దగ్గర? దేవుడు దగ్గర. గుర్తుపెట్టుకోనండి. దశమ భాగం అనేది 1,000 రూపాయలు ఇవ్వాలి నువ్వు దేవుడికి, 900 ఇచ్చావు, 100 ఇవ్వలేదు. కానీ నువ్వు అనుకున్నావు 1000 నేను ఇచ్చానులే అని అనుకున్నావు. దాంట్లో ఎంత ప్రమాదం ఉందో నీకు తెలుసా?
పరిశుద్ధ గ్రంథం సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువిచ్చి లేమికి వచ్చు వారు కలరు. నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన 1000 రూపాయల్లో 10 రూపాయలు తగ్గించిన అంట ఇచ్చి ఎక్కడికి వస్తావంట? నువ్వు బీదరకానికి వస్తావు అన్నాడు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎవరు? అననీయ. వాళ్ళు ఫుల్గా ఎగ్గొట్లా, కొంచెం తగ్గించారు. ఆ కొంచెం ఏం చేసింది? వాళ్ళ ప్రాణాన్ని తీసింది. కాబట్టి మీరు కూడా 1000 ఇవ్వాల్సింది 500 ఇచ్చి ఇచ్చాను అనుకోవడం, 200 ఇచ్చి ఇచ్చేసాను అనుకోవడం, అలా అనుకోవడమే నువ్వు ఎక్కడి గొంగలి అక్కడ వేసినట్టుగా ఉండిపోతున్నావు. దేవుడికి ఇవ్వాల్సింది 1 రూపాయి కూడా నీ దగ్గర ఉండకూడదు. నీవు సేవకుడికి ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు. కొంతమంది అనుకుంటారు మేము బోల్డ్ దశంభాగం ఇచ్చా, ఫ్రీగా ఇవ్వట్లే. నువ్వు నీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తావు, ఫ్రీగా చదువు చెప్తారా? చదువు చెప్పినందుకు డబ్బులు ఇస్తావా? డాక్టర్ చదివిస్తావు, ఫ్రీగా చెప్తావా? డబ్బులు ఇస్తావా? ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళు పాఠాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫీజు. అది ఇక్కడ అంతకన్నా గొప్ప పాఠాలు చెప్పబడుతున్నాయి. దీని ఫీజే దశంభాగం. దేవుడికి స్తోత్రాలు. ఆ ఫీజులు వాళ్ళు బ్రతకడానికి, ఈ ఫీజులు మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళు పరిచర్యను జరిగించడానికి, కుటుంబాలు పోషించుకోవడానికి, సువార్తను ప్రకటించడానికి ఇవ్వకపోతే పని జరగదు. యేసు ప్రభు సువార్తలో కూడా యేసు ప్రభుకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది ఆయన వెనకాల తిరిగే వాళ్ళని పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. 8:2 వచనం. స్త్రీలు అనేకులు ఆస్తితో, చూడండి ఈ బాగుపడిన వాళ్ళ దగ్గర ఏముందంట? ఆస్తి ఉంది. ఆస్తితో ఏం చేస్తున్నారు? ఆ కూటానికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అంటే యేసు ప్రభు పరిచర్యలో కూడా మారిన వాళ్ళు తమకు కలిగిన ఆస్తిని సువార్త కొరకు ఏం చేశారు? ఖర్చు పెట్టారు. జక్కయ్య మారి ఏం చేశాడు? నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఇస్తానని అక్కడితో ఆగిపోలే, నా ఆస్తిలో భాగం ఇస్తానని చెప్పాడు. మనం దశం భాగాలే ఇవ్వట్లేక ఆస్తుల్లో భాగాలు ఎక్కడెత్తాం? దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా ఉండాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఇవుడు మీకు, మీరు ఇచ్చి చూడండి. అది అలవాటు అయిపోయిందంటే ఇంకా మానలేరు. ఎందుకంటే మీకు తెగొచ్చి పడిపోతుంటాయి. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. కాబట్టి దేవుడికి ఇచ్చేది కొంచెం కూడా తగ్గడానికి వీళ్ళ. తగ్గితే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఒక 1000 రూపాయలు ఇవ్వాలి, ఆ ఇంటి దగ్గర 400 పెట్టి 600 తెచ్చావు. 400 ఇంట్లో బీరువాలో ఉన్నాయి. ఆ బీరువాలో ఉన్న డబ్బులంట దేవుడికి మొరపెడతాయని బైబిల్లో రాయబడింది. ఎక్కడ? యాకోబు పత్రిక 5:4లో, ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసం బిగబట్టిన కూలి మొరపెడుతుంది అన్నాడు. అంటే మీరు ఏమన్నా దశంభాగం దొంగిలిస్తేనంట ఆ డబ్బులు కూడా ఏం చేస్తాయంట? దేవుడికి మొరపెడతాయి. ఇక్కడ చేలు కోసిన పనివారంటే ఈ పొలం పనులు కాదు, కోత విస్తారం ఉంది, పనివారు కొద్దుగున్నారు. ఆ పనివారు సేవ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వాల్సిన కూలిగా నువ్వు ఇవ్వకపోతేనంట ఆ కూలి దేవుడికి మొరపెడుతుందని రాశాడు. కాబట్టి మీరు ఎవరన్నా ఒకవేళ సగం ఇస్తున్నారేమో, కొంచెం ఇస్తున్నారేమో, మొత్తానికి ఇవ్వట్లేదేమో, అలా ఇవ్వకపోతే బేదరకంలోనే ఉంటావు. ఒకడిచ్చు కానుకే వాడిని గొప్పవాడి ఎదుటికి తీసుకొస్తుంది. కాబట్టి ఒకవేళ ఇప్పటిదాకా తెలియక తప్పు చేసినా ఇక నుంచి ప్రభువు దగ్గర ఒప్పుకొని మీరు దాన్ని సరి చేసుకోనండి.
దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లాస్ట్ మాట ఏంటంటే, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక, వచ్చుచున్నవాడు చేయక త్వరగా వస్తున్నాడు. మీ కొంతమంది మొఖాలు ఎలాగున్నాయంటే, మీరే ఆలస్యం చేస్తున్నారు బాబు అన్నట్టున్నారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వస్తున్నాడు. మీరందరూ కూర్చున్నారు కదా, మీకు బాధ ఎక్కువ ఉంటుందా, నాకు ఎక్కువ ఉంటుందా? మీరందరూ మంచోళ్ళు, నేను నేరస్తున్న అయిపోయినట్టుంది ఇక్కడ. దేవుడికి స్తోత్రం. కాబట్టి వినే డ్యూటీ మీది, నిలబడే డ్యూటీ ఎవరు డ్యూటీలు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎంత టైం చెప్తే అంత టైం. దేవుడికి స్తోత్రాలు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా, ఎవరైనా పెళ్లి కొడుకు వెళ్ళాల్సింది ఎవరు? పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు వచ్చి పాస్టమ్మ గారిని అడిగారు, ఏమ్మా 4-5 రాలేదేంటి అన్నాడు. అంటే, బాబు వాళ్ళు సీరియల్ చూస్తున్నారు బాబు, వాళ్ళకి నచ్చింది వచ్చిందంట, అక్కడ ఉండిపోయారు అన్నాడు. మరి అయితే ఏంటి నాతో పాటు రారా అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. అయితే వెళ్ళిపోతున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఆయన వచ్చే టయానికి కానీ వీళ్ళకి నచ్చిన సీరియల్ వస్తే చాలా మంది రాకుండా ఉండిపోతారు అనుకుంటాను. లేదు, ఏ పాకిస్తాను ఇండియా క్రికెట్ అదే రోజుని కానీ వచ్చిందంటే కొంతమంది కుర్రోళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. ఈరోజు చాలా మంది వీటి వశం అయిపోయారు. చూడు, కొన్నిసార్లు ఈ మ్యాచ్ వచ్చినప్పుడు కొంతమంది జనాల్ని, ఫ్రెండ్స్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మని అంటున్నారు, మేమందరం ఇక్కడే కూర్చుంటాం, ఈరోజు మాకు భోజనాలు నువ్వు రెడీ చేయంటది. వాళ్ళమ్మకు కూడా పిచ్చుంది. అప్పుడప్పుడు వచ్చి ఆవిడ కూడా చూస్తుంటది, ఎన్ని కొట్టారని అడుగుతుంటది. అడుగుతూ ఉంటే అప్పుడు ఆ తల్లి భోజనం తెచ్చింది. భోజనంలో మటన్ వేసి తీసుకొచ్చింది. ఈడు అసలు మటన్ వేసారో ఏం వేసారో చూడట్లా. ఈడు చూపంతా ఎక్కడ ఉంది? మ్యాచ్ మీద ఉంది. ఈ లోపల ఆ ప్లేట్లో తింటా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. కుక్కొచ్చి మూతెట్టి తినేసినా అదే తినేస్తున్నాడు ఆడు. ఎందుకంటే ఇంకేం పట్టుకోవట్లా. దాంతో ఏక మనసు అయిపోయాడు. ఇంకా ఏ మనసు అయిపోయాడు? ఏక మనసు దేవుడితో అవట్లా. ఈరోజు ఇలాంటి వాటితో ఏక మనసు. మేము ఒక్కోసారి గృహాలు దర్శించడానికి వెళ్తుంటాను. నేను అనుకోని టైంలో వెళ్ళేటరికి వాళ్ళు చక్కగా సినిమా పెట్టుకొని చూస్తుంటారు. నేను వెనకాల నిలబడినా, దొంగోడు వచ్చినా కూడా పట్టించుకోరాలే, దాన్నే చూస్తుంటారు. నేనేం చేస్తానంటే ఇంక పలకరించకన్నా జాయిగా వెళ్ళిపోతాను. ఎందుకంటే మళ్ళీ వీళ్ళని పలకరిస్తే ఏదైనా వాక్యం వచ్చిందంటే సూచి చెప్పేసాడు అనుకుంటారు. దేవుడికి స్తోత్రం. అందుకనే అక్కడికి వెళ్ళాక వీళ్ళ సంగతి చెబుతూ అనుకొని వెళ్ళిపోతూ ఉంటాను. అంటే ఈరోజు అలాగ అయిపోయారు ప్రజలు. ఏక మనసు దేవుడి మీద ఉండలేదు, కానీ పనికిరాని చూడటానికి ఏక మనసు అయిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభు త్వరగా వస్తున్నాడు. మనం అందరం ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపాటు 4 మాటల్లో చెప్పేస్తాను. మా దగ్గరికి విదేశాలు వెళ్ళే వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు 4 విషయాలు చెప్తారు. అన్నా, నాకు అప్పులు అయిపోయినాయి, నేను కువైట్ వెళ్ళాలనుకుంటున్నాను. ఫస్ట్ పాస్పోర్ట్కి ప్రార్థన చేయంటది, 2 మెడికల్కి చేయంటది, 3 వీసాకి చేయంటది, 4 ఫ్లైట్ రిజర్వేషన్కి చేయమంటది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆవిడ వెళ్ళాల్సింది వేరొక దేశం. ఇండియాలో ఉండగా ఎన్ని సంపాదిస్తుంది? పాస్పోర్టు, మెడికల్, వీసా, ఫ్లైట్ రిజర్వేషన్. అంటే వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది ఎక్కడ? ఇండియాలో ఉండగా. వెళ్ళాల్సింది వేరొక దేశం, కానీ సిద్ధపడేది ఎక్కడ పడుతుంది ఆవిడ? ఇండియాలో ఉండగానే పాస్పోర్టు, ఇండియాలో ఉండగానే మెడికల్, ఇండియాలో ఉండగానే వీసా, ఇండియాలో ఉండగానే ఫ్లైట్ రిజర్వేషన్. వెళ్ళాల్సింది వేరొక దేశం, సిద్ధపడేది ఇండియాలో ఉండగానే. మనందరం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం అనే దేశం వెళ్ళాలి. ఎక్కడ ఉండగా సిద్ధపడాలి? భూలోకములో ఉండగానే సిద్ధపడాలి. విదేశాలు వెళ్ళే వ్యక్తి ఇండియాలో ఎలా సిద్ధపడతాడో, పరలోకం వెళ్ళే వ్యక్తి భూలోకములోనే సిద్ధపడాలి. నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు ఆ చర్చిలోనే సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు విదేశాలు వెళ్ళడానికి మొట్టమొదటి ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి.
అలాగే పరలోకానికి పాస్పోర్ట్ ఏంటంటే మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. బాప్తిసం అనేది పాస్పోర్ట్ మాత్రమే. పాస్పోర్ట్ ఒకటి ఉంటే విదేశాలు రానివ్వరు. దానికి ఏం కావాలి? మెడికల్ రిపోర్ట్ కావాలి. ఏం కావాలి? మెడికల్ కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు క్రైస్తవుడికి మెడికల్ ఏంటంటే మారు మనసు. పరలోకం వెళ్ళాలంటే బాప్తిసం ఉండాలి, మారు మనసు అనే మెడికల్, ఆ మారు మనసు అనే మెడికల్ రిపోర్టు ఉండాలి. ఈరోజు ప్రపంచంలో మనసులు మారిన క్రైస్తవులు ఎక్కువయ్యారు. మనసులు మారిన వాళ్ళు ఉన్నోళ్ళు కూడా తగ్గిపోతున్నారు. దేవుడికి స్తోత్రాలు. మనిషి మారితే దేవుడు నీలోకి వస్తానని ఆదికాండము నుంచి ప్రకటన వరకు నీలోకి వస్తానని ఎక్కడ రాయిలా. మనిషి మారితే, మనస్సు మారితే వస్తానని రాశాడు. దేవుడికి స్తోత్రాలు. అంటే మనిషి మారాలి, మనస్సు మారాలి. మనస్సు మారకపోతే దేవుడు నీలోనికి రాడు. మనిషి మారితే రాడు. మనిషి మారాలి, మనస్సు కూడా మారితే అప్పుడు దేవుడు నీ మనసులోకి వస్తాడు. మనిషి మారిన వాడి ద్వారా సమాజం మారదు, మనస్సు మారిన వాడి ద్వారా సమాజం మారుతుంది. దేవుడికి స్తోత్రాలు. మనస్సు మారిన వారు మూర్ఖులకు తరం వారికి వేరుగా ఉంటారని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కాబట్టి ఒకటి, బాప్తిసం అనే పాస్పోర్ట్ ఉండాలి. 2, మారు మనస్సు అనే మెడికల్ రిపోర్టు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు లాజర్కి మెడికల్ బాగుందంట. లాజర్ మెడికల్ ఎలా ఉంది? బాగుంది. లాజర్కి పై జబ్బులు ఉన్నాయి కానీ ఏ జబ్బులు లేవు, లోపల జబ్బు లేదు. అంటే పరలోకానికి మెడికల్ బాగుంది మనోడికి. అంటే లాజర్కి పై రోగాలు ఉన్నాయి కానీ లోపల రోగం లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ధనవంతుడికి పాస్పోర్ట్ ఉంది కానీ ఆడికి మెడికల్ సరిగ్గా లేదంట. అందుకే అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడా, నువ్వు నా కొడుకువే అన్నాడు. ఈ లాజరు నా కొడుకే, నువ్వు కూడా నా కొడుకే. కానీ ఇతను ఎందుకు పైన ఉన్నాడు, నువ్వు ఎందుకు లానున్నావు అంటే, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించావు. అంటే నువ్వు అన్ని తెలుసు కానీ నీకు ఇష్టమైనట్టు బతికావు. అంటే నీ మెడికల్ ఏం లేదు, సరిగ్గా లేదు. లాజర్కి మెడికల్ బాగుంది. లాజర్కి పై జబ్బులు ఉన్నాయి కానీ ఏ జబ్బు లేదు. చెప్పట్లేదు. ఏ జబ్బు లేదు? పాపం అనే జబ్బు లేదు. ధనవంతుడికి పై జబ్బులు లేవంటాడికి. ఏ జబ్బు ఉంది? పాపం అనే జబ్బు ఉంది. అందుకని ఆడికి కింద పోయాడు. పై జబ్బులు ఎన్నున్నా పైకి వెళ్ళిపోతాం, కానీ ఆ లోపల పాపం అనే జబ్బు ఉంటే లోపలికి వెళ్ళిపోతాం కిందకి. అది మారు మనస్సు మెడికల్. ఇక 3వది వీసా. మన వాళ్ళు ఎవరన్నా విదేశాల్లో ఉంటే చెల్లి నీకు జనవరికి పంపిస్తానంటది. కానీ మన యేసయ్య పంపే వీసా ఉంది చూడు, దానికి టైం ఉండదా. నరులారా తిరిగి రండి అంటాడు. ఇప్పుడు కానీ పంపాడంటే మనం వెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రాలు. అందుకే రేపు నీది కాదు, రేపు నీది కాదు. ఇప్పుడే పాస్పోర్టు, ఇప్పుడే మెడికల్, ఇప్పుడే అన్ని నువ్వు చేయించుకోవాలి. ఇక ఫైనల్గా మనం అందరం ఒక ఫ్లైట్ ఎక్కాలి. ఆ ఫ్లైట్ పేరేంటంటే మేఘము. ఆ ఫ్లైట్ పేరేంటి? మేఘం. అంటే విదేశాలు వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కాలి, పరలోకం వెళ్ళటానికి ఏం ఎక్కాలి? మేఘం ఎక్కాలి. మేఘంలో ఎక్కాలంటే ఎయిర్పోర్ట్లో ఎన్ని చూపించాలి? బాప్తిసం, మారు మనస్సు, ప్లేస్ కన్ఫర్మ్ అయింది. 4వది, ఆ ఫ్లైట్లో ఎక్కడానికి రిజర్వేషన్ ఏంటంటే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. అంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని కూడా మనము పొందుకోవాలి. చివరిగా మిమ్మల్ని అడిగేసి ముగించేస్తాను. మీకు ఎంతమందికి పాస్పోర్ట్లు ఉన్నాయో చెయ్యెత్తండి. కొయిట వెళ్ళే కాదమ్మో. బాప్తీసం ఎంతమందికి ఉందో చెయ్యెత్తండి. బాప్తీసం మీ పాస్వామి గారు మిమ్మల్ని తొందరగానే పాస్పోర్ట్లు చేశారు మీకు. దేవుడికి ఇష్టం. అలాగే ఉంచండి, అలా ఉంచండి. బాప్తీసం ఎంతమందికి చేయొద్దండి. ఇప్పుడు మెడికల్ బాగుందా? మారు మనసు
మారు మనసు అంటే మీరు చెయ్యలు బాగానే ఎత్తారు. నేను కొన్ని చోట్ల పాస్పోర్ట్ అంటే తెగెత్తేస్తున్నారు, మారు మనసు అంటే దింపేస్తున్నారు. కాబట్టి పాస్పోర్ట్ ఉండాలి, మెడికల్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ పాస్పోర్టు మీరు వస్తే మరి బాప్తీసాలు ఇస్తారు, కానీ మెడికల్ ఎవరు చేసుకోవాలి? మీరే చేసుకోవాలి. రిజర్వేషన్ కూడా మీరే చేసుకోవాలి. కాబట్టి మీరు ఇంకా బాప్తీసం లేకపోతే రేపు నీది. అవునా? రేపు ఉందా? ఇవాళ నీది. పాత నిబంధనలో రేపు ఉంది, కొత్త నిబంధనలో రేపు నీది కాదు. అంటే ఇవాళే సిద్ధపడాలి. ఇంకా ఆలస్యం చేయకండి. మీరు రక్షణ లేకపోతే రక్షణ, మార్పు లేకపోతే మార్పు చెందండి, అభిషేకం లేకపోతే అభిషేకం కొరకు కూడా సిద్ధపడండి. దేవుడి మాటలు మనందరిలో ఫలింప చేయును గాక. ఆమేన్. లేచి